99 టీవీ స్పెషల్ డిబేట్ చర్చ స్వాగతం. నేను ముల శ్రీనివాస్. తెలంగాణలో ఒకవైపు క్షుద్ర పూజలపై రాజకీయాలు, మరొక వైపు నీటి ప్రాజెక్టులపై రాజకీయాలు. బీఆర్ఎస్ కాంగ్రెస్ల మధ్య మరి ఒక పార్టీపై ఒక పార్టీ తీవ్ర ఆరోపణలు చేస్తున్నాయి. క్షుద్ర పూజలు చేశారు హరీష్ రావు. సో దాంట్లో 2 దేవాలయాలకు వెళ్ళారు. అవి కేవలం క్షుద్ర పూజలకు మాత్రమే పూజలు చేసే ఆలయాలని స్పష్టంగా పేర్కొంటున్నారు. దీనికి తగ్గ ఆధారాలు ఉన్నాయి. సో ఆయన ఎక్కడెక్కడ తిరిగారు, పక్క ఆధారాలు కాంగ్రెస్ దగ్గర ఉన్నాయి. ఆ సెల్ ఫోన్ టవర్ల దగ్గర నుంచి మొదలుకొని సో ఆ ట్రాక్ అంతా మేము తీసుకుంటున్నాం. సో ఆధారాలతో సహా నిరూపిస్తామని కాంగ్రెస్ బల్లగుద్ది చెప్తుంది. అదే క్రమంలో ఢిల్లీ నుంచి కాంగ్రెస్ ఎంపీలు కూడా ఇదే అంశంపై మల్లు రవి లాంటి వాళ్ళు కూడా క్షుద్ర పూజలపై కామెంట్ చేయడం. ఇక మరొకసారి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మరొకసారి హరీష్ రావు ఇద్దరు కూడా సాగునీటి ప్రాజెక్టులపై ఆంధ్ర ప్రయోజనాల కోసమే తెలంగాణలో ప్రాజెక్టులు నింపట్లేదు, ఎన్ఓసీలు తీసుకోవట్లేదని పరస్పరం ఆరోపణలు చేస్తున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఢిల్లీ నుంచి మాట్లాడారు. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడి తీరుతాం, సాగునీటి ప్రయోజనాల విషయంలో రాజీ పడేది లేదని చెప్తున్నారు. ఈ అంశంలో ఈరోజు మనం రచ కార్యక్రమంలో డిబేట్ చేయబోతున్నాము. ఈ డిబేట్లో మనతో పాల్గొంటున్నారు రామ్మూర్తి గారు, బీఆర్ఎస్ నాయకులు. అదే క్రమంలో మానవతరాయ్ గారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఇక బండారు రామ్మోహన్ గారు, పొలిటికల్ అనలిస్టు. అలాగే బీజేపీ నుంచి శంకరోళ్ళ రవికుమార్ స్టూడియోలో కాసేపట్లో జాయిన్ అవుతారు. ముందుగా రామ్మూర్తి గారు జూమ్లో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. రామ్మూర్తి గారు నమస్కారం అండి. నమస్తే. హరీష్ రావు మొత్తానికి తెలంగాణలో కరువు రావాలి అని చెప్పి పూజలు చేశారు అని చెప్పి కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఇది 3-4 రోజుల నుంచి కూడా కంటిన్యూ అవుతుంది. ఢిల్లీలో ఉన్న ఎంపీలు కూడా ఈ అంశంపై మాట్లాడారు. సో ఆయన ఆ 2 దేవాలయాలకు వెళ్ళారు. అక్కడ కేవలం క్షుద్ర పూజలు మాత్రమే చేస్తారు. ఆ క్షుద్ర పూజలు చేశారు. రాష్ట్రంలో కరువు రావాలని క్షుద్ర పూజలు చేయించారు హరీష్ రావు. మా దగ్గర పక్క ఆధారాలు ఉన్నాయని కాంగ్రెస్ అంటుంది. అదే క్రమంలో మరొక వైపు హరీష్ రావు కూడా ఈరోజు తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ నీటి ప్రయోజనాలను ఆంధ్రాకు తాకట్టు పెడుతున్నారు. కేంద్రంలో మరి చంద్రబాబు భాగస్వామిగా ఉన్నారు ఎన్డీఏ కూటమిలో. సో ఆంధ్ర ప్రయోజనాల కోసం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈ యొక్క నీళ్లను నింపకుండా ఈ యొక్క రాష్ట్ర ప్రాజెక్టుల విషయంలో మరి కొంత ఆంధ్రాకు దారాదత్తం చేస్తున్నారనే ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఖచ్చితంగా తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారు. సో కాళేశ్వరం అవినీతిపై లెక్క చెప్పాలంటూ కూడా సవాల్ విసిరారు. సో ఈ అంశంలో ముందుగా క్షుద్ర పూజల అంశాన్ని ఏం చెప్తారు మీరు చెప్పండి. క్షుద్ర పూజలు అన్న అంశము తీవ్రంగా కొట్టిపారేస్తున్నా. అదేవిధంగా అద్దంకి దయాకర్ అబద్ధాల దయాకర్ గా తయారైండు, అదేవిధంగా అసత్యాల దయాకర్ గా తయారైండు. అమెరికాలో ఉండి పచ్చి అబద్ధాలు ఆడుతున్నాడు. ముఖ్యంగా ఏంటంటే ఈ ఆలయాలు 2 ఆలయాలకు సంబంధించి కూడా నాకు కూడా శివమోగన దోస్తులు ఉన్నారు. అదేవిధంగా ఇతర తమిళనాడుకు సంబంధించిన మిత్రులను కూడా అడగడం జరిగింది. వాస్తవంగా ఏంటంటే ఆ గుళ్ళ ప్రాముఖ్యత ఏంటి, అసలు పరిస్థితి ఏంటి, అసలు ఏంటంటే పరశురాముడు ఏదైతే ఇప్పుడు ముఖ్యంగా 2 ఆ టెంపుల్ సంబంధించి ఒక పవిత్రమైన ప్లేసు. అదేవిధంగా అది ఆది పరాశక్తి, అదేవిధంగా 3 అమ్మల మూలపుటమ్మ. ఎందుకంటే మహాలక్ష్మి, మహాసరస్వతి, మహాకాళి ఈ 3 వరుస క్రమంలో ఉండే ఒక అద్భుతమైన టెంపుల్. అక్కడ ఆగమ శాస్త్రం ప్రకారం కానీ అదేవిధంగా నేను తెలుసుకునే అంశాలు కూడా నేను క్లియర్గా చెప్తా. అక్కడ ఒక శక్తిపీఠం, ఆ శక్తిపీఠంలో నేను క్లియర్గా చెప్తున్నా వైదిక ఆగమ శాస్త్రాల ప్రకారము పూజలు, అభిషేకాలు, అదేవిధంగా హోమాలు, మంగళహారతులు, ఇతర ఆలయ కైంకర్యాలు మాత్రమే ఉంటాయి. ఎలాంటి క్షుద్ర పూజలు జరపలేదు ఇంతవరకు ఆలయ చరిత్రలో అని వాస్తవంగా అక్కడ ఉన్న పంతులు కానీ అక్కడ ఉన్న అయ్యగారులు కానీ క్లియర్గా చెప్తున్నారు. ముఖ్యంగా ఏంటంటే జనాలను తప్పుదోవ పట్టియద్దు. ముఖ్యంగా ఏంటంటే మంత్రాలు తంత్రాలు ఉన్నాయంటే వాళ్ళ జ్ఞానము ఇక్కడ కాదు, అరికాళ్ళ పాదాల కింద ఉన్నట్టు కూడా నేను చెప్తున్నా. అదేవిధంగా ఇప్పుడు రంగనాథ స్వామి టెంపుల్ ఏంటంటే ట్రిచి సంబంధించిన టెంపుల్ విషయం కూడా రంగనాథ స్వామి ఆలయంలో ఎలాంటి క్షుద్ర పూజలు చేయరు. అదొక పవిత్రమైన ప్లేసు. ప్రపంచవ్యాప్తంగా భక్తులు వస్తారు. అదేవిధంగా చాలా మంది కాంగ్రెస్ నాయకులు కానీ ఇప్పుడు ఈ ట్రిచిలో ఉన్న ఏదైతే రంగనాథ స్వామి ఆలయం కానీ అదేవిధంగా ఇప్పుడు ఏదైతే కొల్లూరు సంబంధించిన ముక్కాంబికా దేవాలయం కానీ రాహుల్ గాంధీ సందర్శించుండు. అదేవిధంగా కర్ణాటక సంబంధించిన డీకే శివకుమార్ కూడా సందర్శించుంటూ చాలా సందర్భాల్లో వాళ్ళ ఆలయాలకు పోయి అక్కడ మొక్కుకున్నారు. మేము ముఖ్యంగా తెలంగాణ సమాజం తెలంగాణ నేల బాగుండాలని కోరుకుంటాం తప్ప తెలంగాణకి ఎక్కడ కూడా అన్యాయం జరగద్దని మేము కోరుకోలేదు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి మీద కుట్రలు చేయవలసిన అవసరం లేదు. ఎందుకంటే అతని బాణం అతని మీద వేసుకొని చచ్చిపోయే
ముఖ్యమైన వ్యక్తి అతను. ఎందుకంటే అతని పరిపాలన కానీ అతని వ్యవస్థ కానీ అతని పనితీరు కానీ ఆయన ఏ విధంగా ఉన్నదో గత 31 నెలలుగా మనం చూస్తూనే ఉన్నాం. ఆయన మీద వచ్చిన వ్యతిరేకతను మా మీద నెట్టాలని చూడడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆయన మీద వ్యతిరేకత ఆల్రెడీ వచ్చింది. ఆంధ్రప్రదేశ్ అసిస్టెంట్ గా ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న నీటి విషయంలోనే స్పష్టంగా కనబడుతున్నది. ఎందుకంటే వర్షాకాలం 1,00,000 క్యూసెక్లు ఉన్నప్పుడు మోటార్ లాంచ్ చేయడు, 30,000కు 20,000కు 15,000కు పడిపోయినప్పుడు మోటార్ లాంచ్ చేసి నేను చేస్తానా అని చెప్పనీకి ప్రయత్నం చేస్తున్న తీరు వాస్తవంగా గోదావరి సాక్షిగా, గోదావరమ్మ సాక్షిగా క్లియర్ గా కనబడుతున్నది. ఎందుకంటే మొన్నటికి మొన్న ఎందుకంటే చొక్కారావు ఎత్తిపోతున్న పథకం సంబంధించి ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 కూడా మేము కంప్లీట్ చేసి, ఎందుకంటే వరంగల్కి కానీ అదేవిధంగా నల్గొండ వరకు కానీ అదేవిధంగా జనగాం వరకు కానీ గతంలో నీళ్లు అందినాయి. అదేవిధంగా సాగునీరు అదేవిధంగా తాగునీరు కూడా ఆ నేలకు అందింది. అదేవిధంగా గోదావరి మీద 968 టీఎంసీలకు గాను రైట్ టు ఎస్టాబ్లిష్మెంట్ 933 టీఎంసీలకు చేసిపోయిన మొగాడు మా కేసీఆర్ గారు. అదే విధంగా ఇప్పుడు వచ్చిన ముఖ్యమంత్రి ఆంధ్రకు సంబంధించి అసిస్టెంట్ ముఖ్యమంత్రిగా పనిచేస్తూ వర్షాకాలంలో నీటిని 1,00,000 క్యూసెక్లు నా కండ్ల ముందండి. నేను చెప్తున్నా కదా, నేను వాస్తవంగా నేను లైవ్ గా వెళ్ళాను. ఎందుకంటే సమ్మక్క సాగర్ దగ్గరికి ఆ రోజు నేను వెళ్ళిన రోజు వాస్తవంగా 1,09,000 క్యూసెక్లు ఇన్ఫ్లో, 1,08,000 క్యూసెక్లు అవుట్ ఫ్లో. అంటే ఎంత ఘోరం అండి. డైరెక్ట్ వట్టిసీమకు నీళ్ళు వదిలిపెట్టి, వట్టిసీమ అన్నది మీకు తెలుసు, ఎందుకంటే ఏదైతే గోదావరి కృష్ణకు అనుసంధానంగా కట్టుకున్న ఆ ప్రాజెక్టు వాళ్ళు నీళ్లు పారేయనీకి, ఆంధ్రప్రదేశ్ను సస్యశ్యామలం చేయనీకి వాళ్ళు కట్టుకున్న ప్రాజెక్టు నీళ్లు పంపడం అంటే నువ్వు ఎవరి కోసం వచ్చినావు, ఎవరికి? వాస్తవంగా ఆ రోజు 2014లో రాష్ట్రం ఏర్పడ్డప్పుడు 2015లో నోట్ల కట్టలు వచ్చి తీసుకొచ్చి ప్రజాస్వామ్యంగా ఎన్నుకున్న ప్రభుత్వాన్ని పడగొట్టాలని అప్పుడు చూసినావు. ఇప్పుడు ఎందుకంటే నీకు అద్భుతమైన అవకాశం వచ్చింది. ఆ దేవుడు ఏ దేవుడు నీకు కరుణించిండో కానీ ఆ దేవుడు కూడా వాస్తవంగా నేను చేసిన తప్పే అని ఒప్పుకుంటున్నాడు. కాబట్టి ఎందుకంటే ఈయన ఏ మొక్కులు మొక్కిండో, ఈయన భార్య ఏ మొక్కులు మొక్కిందో ఆయనకు పదవి వచ్చింది. పదవి వచ్చిన తర్వాత పదవిని కాపాడుకోవాలి, అదేవిధంగా పదవికి తగ్గ వన్నీ తీసుకురావాలి, అంతే తప్ప కానీ ఒక ఆంధ్రప్రదేశ్కు అసిస్టెంట్ ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నప్పుడు జీఆర్ఎంకి సంబంధించిన వారం రోజుల నుంచి మీకు ఎందుకంటే ఆ మినిట్స్ వచ్చినా కూడా వాటి మీద నువ్వు ఇంతవరకు స్పందించలేదంటే నువ్వు ఎంత ముద్రనిద్రలో ఉన్నావు. ఎందుకంటే తెలంగాణకు సంబంధించిన నీటి హక్కులను అదేవిధంగా గతంలో 933 టీఎంసీల కింద రైట్ టు ఎస్టాబ్లిష్మెంట్ వేసుకున్న ప్రాజెక్టులను కూడా నువ్వు రద్దు చేయడానికి ప్రయత్నం చేస్తున్నావు అంటే ఎంత దుర్మార్గం అని చెప్తున్నా. ఎందుకంటే అందరూ కూడా కాంగ్రెస్ సంబంధించిన వాళ్ళు కొంచెం జ్ఞానం తెచ్చుకోవాలండి. ఎందుకంటే ఏది చెప్తే అది నమ్మడానికి ప్రయత్నం చేయకండి. ఎందుకంటే గతంలో పీజేఆర్ స్ఫూర్తిగా తీసుకోండి. పీజేఆర్ కూడా ఏ రోజు కూడా ముఖ్యమంత్రులకు కానీ లీడర్లకు కానీ వత్తాసు పలకలేదు. ఎందుకంటే తప్పే అన్నాడు, రైట్ అన్నాడు. తెలంగాణ సమాజం కోసం చాలా మంది కొట్లాడిన నేతలు ఉన్నారు, వాళ్ళను స్ఫూర్తిగా తీసుకోండి, అంతే తప్ప కానీ తెలంగాణకు అన్యాయం చేసి తెలంగాణ నీళ్ల విషయంలో ఎంత కొట్లాడినామండి. ఏ కొట్లాట అది? మామూలు కొట్లాటనా? ఎవరు చేసిన అన్యాయం? గోదావరి విషయంలో తలాపున వారుతుంది గోదావరి, మాచేను మాచరక ఎడారని రాసుకున్న పరిస్థితులు కూడా చూసాం. ఈ రోజు మళ్ళీ ఏదో మంత్రాలు అంటారు, తంత్రాలు అంటారు. తంత్రాలు అంటే జైలు నూకాల వాస్తవంగా చెప్పాలంటే ఆ నాలుక కోసేయాలి. మళ్ళీ కూడా చెప్తున్నా, ఎక్కడి అన్ని మంత్రాలు? నేను మళ్ళీ కూడా చెప్తున్నా, ఈ 2 ఆలయాలకు సంబంధించి ప్రధాన అర్చకులను లైన్లో తీసుకోండి. మళ్ళీ కూడా చెప్తున్నా, ఒకవేళ మీరు చిత్తశుద్ధి ఉన్న వాస్తవంగా కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే మీరు వాస్తవంగా 99 టీవీ వారు కొంచెం మీరు చొరవ తీసుకొని రేపు, ఎందుకంటే ఆలయంలో ప్రధాన అర్చకులు లైన్లోకి తీసుకోండి. లైన్లోకి తీసుకొని ఆ ఆలయాల్లో క్షుద్ర పూజలు నడుస్తాయని చెప్తే నేను చెప్తున్నా, హనుమకొండ నుంచి హైదరాబాద్ వరకు నిన్ను నేతకు ముక్కు రాకనికి సిద్ధంగా ఉన్నా. అదే విధంగా ఒకవేళ ఆలయాల్లో ఆ 2 ఆలయాల్లో ప్రధాన అర్చకులు చెప్తే ఈ అద్దెగా రామమోహన్ రెడ్డి గాని అదే విధంగా ఏదైతే నిన్న ఒక ఎందుకంటే టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ నిన్ననో క్షుద్ర పూజలు చేసి అంటాడు. ఇవాళ మీడియా ముందుకు వచ్చి నేను అనలేదు, గత 40, 70, 80 సంవత్సరాల కింద తెలంగాణలో ఆచారం ఉండే ఆచారం మొత్తం పోయింది, నేను క్షుద్ర పూజల గురించి మాట్లాడి చెప్తున్నాడు. నాలుకే కలుసుకున్నాడు. అదే విధంగా ఎందుకంటే పొజిషన్ అలాంటిది, ఆ పొజిషన్ లో ఉండి తప్పుడు మాట్లాడద్దన్న అంశాన్ని మళ్ళీ నాలుకే కలుసుకొని వారు మరి ఏ శిక్షణ వచ్చిందో లేకపోతే క్రమశిక్షణ సంబంధించిన ఇక్కడ ఒక ఇన్ఛార్జ్ ఉన్నారు కదా, ఆ ఇన్ఛార్జ్ కూడా చెప్పడం జరిగింది కావచ్చు. ఎందుకంటే మంత్రాల విషయంలో మాట్లాడకండి, ఇజ్జత్ పోతుంది, మానం పోతుంది అని. ప్రజలు చాలా విజ్ఞులండి. ఇంకోటి ఇది ఏఐకి సంబంధించిన రాజ్యం, ఏఐకి సంబంధించిన కాలం. ఏఐ అంటే వాస్తవంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కానీ ఇంటెలిజెన్స్ కాదండి. చదువుకోవాలి, పరిజ్ఞానం మెచ్చుకోవాలి. ముఖ్యంగా లాస్ట్ మాట అండి, వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఎందుకంటే వీళ్ళు 64 మంది గెలిచిలో 64 మందికి ఎందుకంటే ఒక గొర్రెలాగా ప్రవర్తిస్తున్నారు. ఒక గొర్రె పోయి పడితే మిగతా గొర్రెలు వచ్చి బయలు పడ్డట్టు ప్రవర్తిస్తున్నారు. జన విజ్ఞాన వేదిక నుంచి వీళ్ళ క్లాసులు తీసుకోవాలి. ఎందుకంటే మంత్రాలు, తంత్రాలు, క్షుద్ర పూజలు అంటారు కాబట్టి అవి లేవు అని చెప్పడానికి. ఎందుకంటే జన విజ్ఞాన వేదిక కంటే అది పెద్దది ఇంకేది లేదు. జన విజ్ఞాన వేదికకు సంబంధించిన అందరినీ తోలి వాళ్ళకి ఏదో జ్ఞానాన్ని ప్రసాదించాలని కోరుతున్నా. ఓకే రామూర్తి గారు. మానవతరాయ్ గారు చెప్పండి. ఓకే, నిన్న మహేష్ కుమార్ గౌడ్ చేసిన కామెంట్స్ విషయంలో మరొకసారి ఆయన నేను అలా మాట్లాడలేదని చెప్పారా, లేకుంటే మరి మల్లు రవి గారేమో ఢిల్లీ నుంచి
ఆయన కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, అక్కడికి వెళ్ళారు, మా దగ్గర పక్క ఆధారాలు ఉంటాయి అంటున్నారు. రామ్మూర్తి గారేమో మహేష్ కుమార్ గౌడ్ కామెంట్స్ వెనుక తీసుకున్నట్టు మాట్లాడారు. హరీష్ రావు మరి నిజంగానే ఆ దేవాలయాల్లో కేవలం రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని పూజలు చేశారా, మీరు ఆరోపిస్తున్నట్టుగా క్షుద్ర పూజలు చేశారా? మీ దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయి, ఏం చెప్తారు? ఇప్పుడు తెలంగాణ కరువు రావాలి, వానలు పడద్దు, తెలంగాణ రైతులు నాశనం కావాలి, విద్యార్థులు చచ్చిపోవాలి, ఆడ కూర్చొని గోతికాడ నక్కల లెక్క మళ్ళీ రాజకీయాలు చేయాలి, మళ్ళీ అధికారం రావాలి అనేవాళ్ళు ఆ తెలంగాణలో బాగా కోరుకునే వాళ్ళై తెలంగాణలో వర్ణయాగం చేస్తారు. వరుణుడు కరుణించకపోతే వర్ణయాగం చేస్తారు నిజంగానే ప్రేమ ఉంటే. ఇప్పుడు కేసీఆర్ గారు మూఢనమ్మకాలంటే ఎవరు? కేసీఆర్ గారే. మూఢనమ్మకాలు బలంగా విశ్వసించేది బీఆర్ఎస్ పార్టీ అధినాయకుడు, ఆయన అనుయాయులు. వాస్తవం గతంలో మనం చూసాము, సెక్రటరేట్ 100 సంవత్సరాలు సరిపడే సెక్రటరేట్ను, ఆ సెక్రటరేట్లో ఆయన పరిపాలిస్తే ఆయన మళ్ళీ అధికారంలో రావడం కష్టం. అదేవిధంగా తన కొడుకు కూడా రేపు ముఖ్యమంత్రి కాలేడు అనేటువంటి ఎవడో తాంత్రికవేత్త ఎవడో చెప్తే దాన్ని కనీసం మార్పులు చేసుకుంటాడు అన్న. కానీ ఆ సెక్రటరేట్ని మొత్తానే కూల్చేసిండు ఆయన. వాస్తు ప్రకారం ఎవరన్నా చెప్తే అటో ఇటో ద్వారాలో ఏవో మార్పులు చేసుకుంటారు, వాళ్ళ వెలుతురు కోసమో లేకపోతే పోయే రాకపోకలు మంచి జరగడం కోసమో ఏదో చేసుకుంటారు. కానీ మొత్తాన్ని సెక్రటరేట్నే కూల్చేసిండు. కాబట్టి ఎప్పుడు కూడా ఎవరైనా మహారాజులు కానీ పాలకులు కానీ ఎందుకు చేస్తారండి యాగాలు యజ్ఞాలు? లోక కళ్యాణం కోసం చేస్తారు. తన రాజ్యం సుభిక్షంగా ఉండాలి, తన ప్రజలు మంచిగా ఉండాలి, కష్ట సుఖాలు లేవు అని చేస్తారు. మరి కేసీఆర్ గారు కూడా గతంలో చండీ యాగాలు అవి ఫామ్ హౌస్ లో చాలా రకాలు చేశారు కదా. కాబట్టి మేము ఏమంటున్నామంటే మొన్న మధ్యనే ప్రకాష్ అనేటువంటి కేసీఆర్కే సలహాలు ఇస్తున్నట్టు ఆయన అంత పెద్ద నాయకుడు ప్రకాష్ అనేటువంటి నీటిపారుదల శాఖ చెందిన మాజీ చైర్మన్ ఒక టీవీ డిబేట్ లో కూర్చొని అవును ఈ ఏడాది వానలో చాలా టీవీలో ఇట్లా ఈ విధంగా మాట్లాడటం వల్ల నేను రానని చెప్పిన ఇట్లా మాట్లాడితే అడ్డు వస్తే నేను సభ్యత పాటించు టైం అప్పుడు చెప్పుకో. రామ్మూర్తి గారు శ్రీనివాస్ గారు రామ్మూర్తి గారు మీరు కంటిన్యూ ఉల్లంఘించండు, మానవతరావు గారు టీవీలో నిబంధనలు ఉల్లంఘించండు. తొందర ఎక్కువ చెప్పేటప్పుడు మనం సభ్యతగా ఉంటాం, మాట్లాడేటప్పుడు సభ్యతగా ఉండడు. కాబట్టి దయచేసి ఇంకోసారి మమ్మల్ని డిబేట్ పిలిచినప్పుడు నేను పిలవకండి. నేను మళ్ళీ చెప్తాను అంతేగాని ఏంటంటే నన్ను పిలవడానికి మాట్లాడి అడ్వకేట్ అయి ఉండి మంత్రాల తంత్రాల గురించి మాట్లాడుతున్నావు. యాగాలకు హోమాలకు నువ్వు చదువుకున్న నీకు దమ్ము ధైర్యం ఉండి నన్ను ఎదుర్కో, నీకు దమ్ము ధైర్యం ఉండి నన్ను ఎదుర్కో. తిరిగి పంద నేను వస్తే రావా? భయమా నీకు? తిరిగి పంద రావాలి, ఎదుర్కోవాలి నన్ను నీకు దమ్ము ధైర్యం ఉండి నన్ను ఎదుర్కో, నీకు దమ్ము ధైర్యం ఉండి నన్ను ఎదుర్కో. నీ వస్తే రానంటే ఎందుకు భయం? ఎందుకు నీకు భయం? ఎందుకు? నీ అజ్ఞానాన్ని ఫస్ట్ నేను చూసుకోవాలి కూర్చోవాలా? మంత్రతంత్రాలు ఉన్నాయంటావా? ఎక్కడున్నాయి? ఏడున్నాయి బిడ్డ, ఏడున్నాయి మంత్రతంత్రాలు? ఏడున్నాయి? చూపెట్టు లైవ్ లా, చూపెట్టా లైవ్ లా మంత్రతంత్రాలు ఏడున్నాయో లైవ్ లా చూచు. నీకు దమ్ముంటే పోవా లైవ్ లోకి వెళ్ళి, నీకు శాతయోపద లైవ్ లోకి వెళ్ళిపో. నాతో మాట్లాడే నాతో డిబేట్ చేసేంత స్థాయి నీది కాదు. వెళ్ళిపో. ఎవరు ఆపుతున్నారు? నువ్వెవరా చెప్పనీకి? నువ్వెవరా చెప్పనీకి? టీవీ యాజమాన్యం ఎవరైనా చెప్పనీకి? నువ్వెవరివి? నిన్నెవరివి
రామ్మూర్తి గారు ఆగండి 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 డిబేట్ లో డీసెన్సీ ఉండాలి. రామ్మూర్తి గారు మానవతరావు గారు 1 సెకండ్ మానవతరావు ఇద్దరు ఆగండి ఆగండి ఒక్క నిమిషం ఆగండి ఆగండి. మీరిద్దరు మాట్లాడుకుంటే నేనెందుకు ఇంకా డిబేట్ కావద్దు, డీసెన్సీ ఉండాలి, తిట్టుకోవడానికి వేదిక కాదు ఇది. సో మనం మాట్లాడుతున్న ఏంటి, తెలంగాణ మీ ఆడియో మ్యూట్ పెట్టుకోండి, మ్యూట్లో ఉంది, మీరు ఆ మ్యూట్ తీసేసేయండి. కొంచెం నేను చేయి చూపించినప్పుడు మీరు ఆగాలి. సో మీరు ఎవరైనా డిబేట్ లో దూరింది ఆయన మాట్లాడినప్పుడు నేను రామ్మూర్తి గారు మీరు ఆగండి. సన్యాసి అంటే ఆయన దుర్మార్గమైన మాటలు ఇంకెన్ని రోజులు తెలంగాణ సమాజాన్ని మోసం చేస్తారు. మీరు మాట్లాడుతుంటే జనాలు వింటున్నారని ఏది పడుతుంది మాట్లాడతారా? అంటే మీకు రామ్మోహన్ గారికి అదే విధంగా నిన్న మాట మాట్లాడుతూ ఇవాళ మాట మాట్లాడతాడు. రామ్మోహన్ గారు మీరు ఆగండి, మీరు ఇద్దరు పర్సనల్ గా తీసుకుంటారు. అది డిబేట్ అస్సలు డీసెన్సీగా ఉండాలి. ప్రతిపక్షానికి సంబంధించిన ప్రతినిధులు మీ వాయిస్ కట్ చేయాల్సి ఉంటది. ఇద్దరు మ్యూట్ అవుతారు. మీరు ఆగండి ఆగండి మీరు ఆగండి. డిబేట్ లో డీసెన్సీ ఉండాలా, సబ్జెక్టు మీద మాట్లాడాలా. ఇది వ్యక్తిగతంగా తిట్టుకునేందుకు వేదిక కాదు డిబేట్ అంటే. సో తెలంగాణ డిబేట్ ను మనం ఖచ్చితంగా రాష్ట్ర ప్రజల కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం చేస్తున్న డిబేట్ ఇది. దీంట్లో ప్రజలకు మనం ఏం మెసేజ్ ఇస్తాం అనేది మీ పైన గురుతర బాధ్యత ఉంటుంది. అధికార పార్టీకి సంబంధించి ఆయన మానవతరాయ్ గారు, ప్రతిపక్షానికి సంబంధించి మీరు రామ్మూర్తి గారు, ఇది పర్సనల్ గా తీసుకోవడానికి లేదు. సరే అతను మాట్లాడుతున్న మధ్యలో మీరు ఎంటర్ కాకండి, తర్వాత మీకు అవకాశం ఇస్తాము. అక్కడ పొలిటికల్ అనలిస్ట్ బండారు రామ్మోహన్ గారు ఉన్నాడు, ఇక్కడ ఆ స్టూడియోలో కూడా బీజేపీ నాయకులు ఉన్నారు, వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వాలి. సో మీ అభిప్రాయాలు మాత్రం ఖచ్చితంగా తెలంగాణ ప్రజలంతా చూస్తారు కనుక ఒక డీసెన్సీ అనేది పాటించాలి. ఆయన రామ్మూర్తి గారు మీరు కొంచెం మీరు మీరు మీకు అవకాశం వచ్చినప్పుడు నాయకుల పట్ల, టీవీ ఛానళ్ల పట్ల, అదే విధంగా మహిళల పట్ల తీవ్రమైన గౌరవం ఉండాలండి. ఎవరో పడితే వాళ్ళ కంట కడతాడు, ఏది నోరు పడితే అదే మాట్లాడతాడు. చదువుకున్నాడు కదా అండి. నేను ఆయన వెనక బుక్కులు ఉంటాయి. అతను మానవతరాయ్ గారు వెళ్ళిపోయినట్టు మీరు ఆగండి. ఓకే రవికుమార్ గారు ఎలా చూస్తారు? మొత్తానికి క్షుద్ర పూజలు ఏంటి? ఒకవైపు మరి మనమేమో ఎంతో డెవలప్ అయ్యామని చెప్పి చెప్పుకుంటున్నాం. దాంట్లో కేంద్రంలో బీజేపీ 13 సంవత్సరాలుగా నిజంగానే సరే ఒక శక్తి ఉంటుంది మనంతా నడిపించడానికి, అది నమ్ముతాం. శక్తికి మనం పూజలు చేస్తాం, అంత బాగుండాలని కోరుకుంటాం. అదే క్రమంలో క్షుద్ర పూజలు చేస్తే నిజంగానే నరేంద్ర మోడీనో తర్వాత లేకుంటే రేవంత్ రెడ్డినో లేకుంటే కేసీఆర్కో ఏదో హాని చేయాలను. ఈ పూజలేంటి? ఈ కొత్తగా బీజేపీ ఈ అంశంలో ఏం మాట్లాడుతుంది? బీఆర్ఎస్ కాంగ్రెస్లో ఎప్పుడు కూడా అంటే ప్రతి అంశంలో అధికార పక్షం ప్రతిపక్షం మేమే పోటీ అన్నట్టు. అంటే మిమ్మల్ని ఒక ఇదంతా ఎట్లా చూస్తారు? శ్రీనివాస్ గారు, ముందుగా అందరికీ నమస్కారం. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉన్నది. అవును, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులందరూ కూడా అధికారంలో ఉన్నారన్న ఒక విషయాన్ని గుర్తుపెట్టుకొని, అధికారం అంటే మాకేదో కొమ్ములు వచ్చేసినాయి, మాకేదో కొత్త కొత్త శక్తులు వచ్చేసినాయి, మాకేదో కొత్త కొత్త అధికారాలు వచ్చినాయని కాదు. అధికారం అంటే మీకు ఒక బాధ్యతాయుతమైన పని ఇచ్చినారు. ఆ బాధ్యతాయుతంగా ఆ పనిని పూర్తి చేసి ప్రజలకు మీరు లెక్క చెప్పాల్సిన అవసరం ఉంటుంది. మీ పని అంతమట్టుకే. ప్రజలు మీకు ఎందుకు ఓట్లేశారో ఆ ఓట్ల యొక్క మర్మాన్ని మీరు గుర్తించి మీరు చేయాల్సిన పనులు చేసుకుంటూ, ఇగో ఇంతవరకు చేసినాం, ఇంతవరకు చేయగలిగినాం, ఇంత చేయలేకపోయినామని చెప్పుకునే బాధ్యత మీ పార్టీ నాయకులపైన, మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులపైన, ఎమ్మెల్సీలపైన, ఎమ్మెల్యేలపైన ఉంటుంది. అంతేగాని పనికిరాని చెత్త అంతా తీసుకొచ్చి అందులో పెద్ద ఆరోపణ కాంగ్రెస్ పార్టీ పని ఈరోజు ఏం చదలుచుకున్నారంటే, వీళ్ళు హిందూ దేవి దేవతలతో పాటు హిందూ దేవాలయాలను కూడా ఇప్పుడు హిందూ దేవాలయాలను కూడా
వీళ్ళు చెడ్డ పేరు తీసుకొచ్చే కార్యక్రమాన్ని తెలంగాణ గాంధీ భవన్ వేదికగా పెట్టుకున్నారని చెప్పేసి నా యొక్క ఆరోపణ సార్. సరే, ఏ గుళ్ళో సార్, ఏ అమ్మవారి గుళ్ళో, ఏ దేవాలయాల్లో చెడు పూజలు చేస్తారు సార్? ఎవరికైనా చెడు జరగాలని పూజలు జరుగుతాయా? అసలు అట్లాంటి పూజలు జరుగుతాయి ఎక్కడన్నా? నేను మీకు ఒక విషయం చెప్తా. ఎక్కడో ఎవరికో చెడు జరిగింది, దయ్యం పట్టిందనో, ఆరోగ్యం బాగలేదనో, మంచి జరగాలనో దేవాలయాలకు వస్తారు, పూజలు చేయించుకుంటారు, అర్చనలు చేయించుకుంటారు, అభిషేకాలు చేయించుకుంటారు. ఇట్లా ఉంటుంది. మంచి కోసం దేవాలయాలకు పోతారు, మంచి కోసం గుళ్ళల్లో పోతారు, మంచి కోసం పూజలు చేయించుకుంటారు. కానీ ఎవరికో చెడు చేయాలంటే ఆ దేవుళ్ళు కూడా ఒప్పుకోరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ దేవాలయాల చుట్టుపక్కల కూడా రానివ్వరు. మీరు హిందూ దేవాలయాలపై ఎందుకు పడతారు? ప్రతిసారి ఎప్పుడు చూసినా హిందూ దేవి దేవతలను ఎక్కిరించడం, హిందూ దేవతలను హేళన చేయడం, హిందువుల పండుగలు ఏదో వస్తే, హిందువుల సంప్రదాయాలు వస్తే వాటిని హేళన చేయడం, హిందూ దేవతలు ఈ దేవుడు ఈ దానికి, ఈ దేవుడు ఈ దానికి అని చెప్పేసి ఎక్కిరించడం. ఎప్పుడు చూసినా ఇదే పని సార్. మీకు అధికారం దీనికోసమే ఇచ్చిందా? కాంగ్రెస్ పార్టీకి అధికారం దీనికోసమైనా ప్రజలు ఇచ్చింది? ఏం మాట్లాడతారు? ఇప్పుడు అక్కడ వర్షాలు లేక కొన్ని ప్రాంతాల్లో కరువు వచ్చే పరిస్థితి వచ్చింది. ఆ కరువు పరిస్థితులు ఏ విధంగా ఎదుర్కొంటారు దాని గురించి మాట్లాడే మీరు ఎమ్మెల్సీలు అయ్యి ఉండి, మీరు కొన్ని ప్రాంతాల్లో ఎక్కడైతే వరదలు వస్తున్నాయో, ముఖ్యంగా హైదరాబాద్ సిటీ లాంటి, ఇప్పుడు నేను ఇక్కడ నుంచి మీ స్టూడియోకి రావడానికి నాకు 25 నిమిషాలు పట్టింది సార్. 25 మినిట్స్ పట్టింది. ఇక్కడ నుంచి నేను ఉండేది ఇక్కడ కృష్ణకాంత్ పార్క్ పక్కనే ఉంటాను. దాదాపు 2 కిలోమీటర్లు కూడా సమయం లేదు, 2 కిలోమీటర్లు కూడా డిస్టెన్స్ లేదు. నాకు 25 నిమిషాలు టైం పట్టింది. మీ పోలీసు వ్యవస్థ, ట్రాఫిక్ వ్యవస్థ, ఇటువంటి వ్యవస్థల్ని మీరు సక్రమంగా నడిపించండి. దానికి మీకు ఓట్లేసి బాధ్యతగా మిమ్మల్ని ప్రభుత్వంలో కూర్చోబెట్టింది, అధికారంలో కూర్చోబెట్టింది. అది మర్చిపోయి ఈ పనికిరాని చెత్తంతా తీసుకొచ్చి హిందువుల పైన ఏదో ఆరోపణలు చేయాలని చెప్పేసి మీరు చేస్తే ఎంతవరకు కరెక్ట్ అనేది నేను ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు ముగ్గురు కూడా నాకు తెలిసి ఎమ్మెల్సీ, ఒక ఆయన ఏమో ఎమ్మెల్సీ కోసము ఆస్పిరెంట్ కూడా ఆయన. ఈ ముగ్గురు కూడా నేను ఒక తీవ్రమైన హెచ్చరిక చేస్తున్నా. మీ ప్రభుత్వాన్ని ప్రశ్నించండి, ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులను ప్రశ్నించండి, ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్సీలను ప్రశ్నించండి, అడగండి. మనం హైదరాబాద్ నగరంలో ఏం చేయాలా, తెలంగాణ రాష్ట్రంలో ఏం చేయాలా? ఏం సార్, ఇప్పుడు కాలేజీలు స్టార్ట్ అవుతున్నాయి. కాలేజీలు స్టార్ట్ అయ్యి మొత్తం తెలంగాణలో ఉన్న యువత మొత్తము కాలేజీలలో అడ్మిషన్లకు పోతున్నారు. ఫీజు పైన ఎక్కడ కూడా క్లారిటీ రావట్లేదు. హైకోర్టు ఏమో ఫీజు ఖచ్చితంగా మీరు వసూలు చేసుకోవచ్చు అని చెప్పేసి తెలంగాణ కాలేజీలకు చెబితే, మరి ప్రభుత్వం ఏమో డైరెక్ట్ స్టూడెంట్ అకౌంట్స్ లో వేస్తా అని చెప్పి చెప్పింది. ఇంజనీరింగ్ అడ్మిషన్లు జరుగుతున్నాయి సార్. ఒక్కొక్క కాలేజీలో లక్షల రూపాయలు ఫీజులు కట్టాలా? మీ విద్యార్థులకు ఫీజు ఎడికలు కడతారు సార్, ఎడికలు కడతారు. అరే ఈ విషయం మాట్లాడండి చదువుకున్న వాళ్ళు, మీరు ఎమ్మెల్సీలు, కాబోయే ఎమ్మెల్సీలు, ఈ విషయం మాట్లాడంటే మీరు పిచ్చి మాట్లాడిన పట్టుకొని వచ్చి తమాషాలు చేస్తున్నారా? మీరు ఇక్కడ నాకు అర్థమైతలేదు. ఏం తమాషాలు చేస్తున్నారు? మిమ్మల్ని రోడ్ల పైన ఉరికిచ్చే సమయం వస్తుంది. కాంగ్రెస్ నాయకులు నేను చెప్తున్నా, మిమ్మల్ని రోడ్ల పైన ఉరికిచ్చే సమయం వస్తుంది. పనికిరాని చెత్తంతా మాట్లాడితే మిమ్మల్ని దేనికి అక్కడ కూర్చోబెట్టారో తెలుసుకోకుండా పనికిరాని చెత్తంతా మాట్లాడితే మాత్రం మిమ్మల్ని రోడ్ల పైన గుంజి కొట్టే పరిస్థితి వస్తుంది. మీరు గుర్తుపెట్టుకోండి సార్. ఇంజనీరింగ్ థర్డ్ ఫేజింగ్ నడుస్తుంది. అక్కడ ఇంజనీరింగ్ థర్డ్ ఫేజింగ్ అయిపోతుంది. 7వ తారీఖు 8వ తారీఖు కాలేజీలలో అడ్మిషన్ కావాలా, రిపోర్ట్ చేయాలా, ఫీజు కట్టాలా, లక్ష రూపాయలు ఫీజు కట్టాలా. ఇంతకుముందు వరకు ఫీజు రియంబర్స్మెంట్ వస్తుందని చెప్పేసి ఫీజు రియంబర్స్మెంట్ అమౌంట్ పోను, మిగతా అమౌంట్ కట్టుకుంటే జాయిన్ చేయించుకునే వాళ్ళు. ఇప్పుడు ఆ ₹1,00,000 కట్టింది ఇంజనీరింగ్ కాలేజీలో ఫీజులు, వాళ్ళు సీట్లు దొరికే పరిస్థితి కనిపిస్తలేదు. ఏం సార్ దాని గురించి ఏం ఆలోచించింది ప్రభుత్వం? దాని గురించి ఆలోచించారా? రైతులకు ఇప్పుడు కొన్ని చోట్ల వరదలు వస్తున్నాయి, ప్రాజెక్టులలో ఇప్పుడు కొన్ని నీళ్ళు వస్తున్నాయి. ఇప్పటికే పంట విత్తనాలు నాటి కొంతమంది నష్టపోయారు. ఆ విత్తనాలు మొలకెత్తలే, కొన్ని ఎండిపోయినాయి. వాటికి నష్టపరిహారం ఏమైనా ఇస్తారా, ఇయ్యారా, ఎంతవరకు ఇస్తారు? కొత్తగా విత్తనాలు ఏమైనా ఇస్తారా? కొత్తగా విత్తనాలు ఇస్తే మళ్ళీ విత్తులు నాటుకోవాలా? సీజన్ ఒక నెల మొత్తం సీజన్ వేస్ట్ అయిపోయింది. ఒక నెల సమయం వేస్ట్ అయితే రైతుల ఇల్లు ఎట్లా గడుస్తాయి? రైతుల్లో పేదరికం రాదా? రైతుల్లో మనశ్శాంతి ఆందోళన పెరగదా అని చెప్పేసి వీటన్నిటి గురించి ఆలోచించండి బాబు అంటే వేరే ఏదో విషయాలు మాట్లాడతారేంటి సార్? నాకు అర్థం కాదు వీళ్ళు. అరే అక్కడ మీకు తెలుసా, ఎక్కడైతే ప్రభుత్వ ఉద్యోగులు విరమణ పొందినో, ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళ ఉద్యోగాలు విరమణ పొంది రిటైర్ అయ్యి మీ దగ్గర నుంచి బాకీలు అయితే రావాలో ఆ బాకీల కోసం వాళ్ళు వేచి చూస్తుంటే, వాళ్ళు గుండెలు బయలు చేస్తుంటే వాటి గురించి ఆలోచించారు సార్? వాటి గురించి ఆలోచించారు? మీకు దారుణమైన విషయం, వైరల్ సీజన్ స్టార్ట్ అయింది. జ్వరాలు వస్తాయి, రకరకాల జ్వరాలు వస్తుంటాయి. హాస్పిటల్స్ లో మందులు లేవు సార్, హాస్పిటల్లో మందులు లేవు. గవర్నమెంట్ హాస్పిటల్లో మందులు లెక్క చీటీలు రాసి ప్రైవేట్ హాస్పిటల్లో పోయి ప్రైవేట్ హాస్పిటల్లో మందులు కొనుక్కొచ్చే పని చేస్తున్నారు. అక్కడ నుంచి డబ్బులు దండుకునే పని చేస్తున్నారు. దాని గురించి మాట్లాడండి అయ్యా, దాని గురించి మాట్లాడండి. ఏం మాట్లాడతారు మీరు? హైదరాబాద్ లో ఎవరో కష్టపడి ఇల్లు కట్టుకుంటే కరెంటు మీటర్లు ఇస్తలేరు, ఎన్ఓసీలు ఇస్తలేరు. జిహెచ్ఎంసీ అధికారులు అందరూ అందరూ లంచాలు తినడానికి మరిగిరు బాగా. దాని గురించి మాట్లాడండి. ఎన్ని రోజులు పెండింగ్లు పెడతారు? మీ విద్యుత్ సంస్థలు విద్యుత్ సప్లై చేయాలి.
విద్యుత్ సప్లై చేయకుండా కేవలం అక్కడ ఇల్లు కట్టుకున్న వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి, కేవలం లంచాలు తినడానికి మీరు ఎన్ఓసీల పేరుతో ఓసీల పేరుతో మీరు ఇబ్బంది పెడుతుంటే తమాషాలు చేస్తున్నారా తెలంగాణ రాష్ట్రంలో? ఏం చేస్తున్నారు? ఎవరి కాంగ్రెస్ ప్రతినిధి ఇక్కడ వచ్చిన వ్యక్తి మాట్లాడమని చెప్పండి, ఈ విషయాలన్నిటి కూడా ఆన్సర్ ఇవ్వమని చెప్పండి. ఏది ఒక అధికారం లేదా, మీకు బాధ్యత లేదా? కాంగ్రెస్ సంబంధించిన తను మానవతరావు గారు డిబేట్ లో లేరు. ఒక విషయం, సరే ఇక్కడ పూజలు మంత్రాలు తంత్రాలు ఇవన్నీ నడుస్తున్నాయని జరుగుతుంది. ఒకవైపు కాంగ్రెస్ ఏమో తెలంగాణ నీటి ప్రయోజనాలను ఆంధ్రాకు తాకట్టు పెడుతుంది అని చెప్పి బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. అదే క్రమంలో నిజంగానే కాంగ్రెస్ ఏపీలో చంద్రబాబు మీతో కూటమిలో ఉన్నారు కనుక తెలంగాణ నీళ్ళంతా ఆంధ్రాకి రేవంత్ వదిలేస్తున్నాడా? దీంట్లో బీజేపీ విధానం ఏంటి? ఇది కేవలం బీఆర్ఎస్ అదే విధంగా కాంగ్రెస్ మధ్య మాత్రమే సంబంధించిన అంశమా? ఇందులో కేంద్రం ఒకటి ఉంది, దాంట్లో తెలంగాణలో బీజేపీ ఉంది. ఈ నీళ్ళ విషయంలో మీ పార్టీ వైఖరి? నేనేమంటున్నా సార్, నీటి విషయంలో మా పార్టీ వైఖరి ఎప్పుడు కూడా స్పష్టంగా ఉంది, చాలా స్పష్టంగా ఉంది. కాళేశ్వరం విషయం వచ్చినప్పుడు కూడా చాలా స్పష్టంగా మా పార్టీ నాయకులు వెదిరే శ్రీరామ్ గారు తను సెంట్రల్ గవర్నమెంట్ కి నీటి ప్రాజెక్టుల సలహాదారుగా పనిచేసినటువంటి వ్యక్తి, ప్రస్తుతం మహారాష్ట్ర ప్రభుత్వానికి సలహాదారుగా పనిచేసినటువంటి వ్యక్తి, అందులో ఎక్స్పర్ట్. ఆయన చాలా స్పష్టంగా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా చాలా స్పష్టంగా చెప్పిండు, కాళేశ్వరం నీటిని ఈ విధంగా వాడుకోవచ్చు, ఇక్కడైతే అది ఉందని చెప్పి చాలా స్పష్టంగా మా వైఖరి చెప్పిండు సార్. మా వైఖరి ఏంటనే చాలా స్పష్టంగా చెప్పిండు. ఇప్పుడు కూడా మొన్న మా ఈటల రాజేందర్ గారు కరువు వచ్చే పరిస్థితి ఉన్నదయ్యా, ఇక్కడ మీరు మేడిపల్లి దగ్గర కొంచెం మీరు గేట్ల దగ్గర వాటర్ వరద పోతున్నది, అక్కడ నుంచి కొంచెం పంపింగ్ చేసే ప్రయత్నం చేయండి అంటే ఏదో రకరకాలైన సాకులు చెప్పేసి ఆ పంపింగ్ అనేది కాకుండా చేసి మొత్తానికి రైతులకు మంచి చేయకుండా రైతులకు మోసం చేసే పరిస్థితి, రైతుల పంటలు ఎండిపోయే పరిస్థితి తీసుకొచ్చింది. అరే మీరు క్షుద్ర పూజలు చేయకుండానే మీరు క్షుద్ర బుద్ధి పెట్టుకున్నారు కదా, ఆ బుద్ధి పెట్టుకొని మీరు రకరకాలుగా రైతులను వేధించే పని చేసిరు కదా. అరే మీరు చేస్తున్న పనులు ఇవి పెట్టుకొని మీరు వేరే వాళ్ళ పైన ఆరోపణలు చేయటండి. అరే ఆయన పోయిండబ్బా, ఏదో గుడి పోయిండు, ఆయన నమ్మకం అది, పోయిండు పూజలు చేసుకున్నాడు, ఫ్యామిలీతో పోయిండు, పర్సనల్ అంశం అది వ్యక్తిగత అంశం, మీకెందుకు రోత నాకు అర్థం కాదు. ఏంది ఇప్పుడు తెలంగాణ ప్రజలకంతా ఈ రోత అంత ఏంది అవసరమా? ఇదంతా తెలంగాణ ప్రజలకి ఇదంతా ఇప్పుడు తెలుసు. ఏం సరే అండి, హరీష్ రావు గారు ఒక గుడికి పోయిండు, ఇంకో రాష్ట్రంలో ఇంకో గుడికి పోయిండు, వాళ్ళ ఫ్యామిలీతో పోయిండో, పర్సనల్ గా ఒక్కడే పోయిండో, వ్యక్తిగతంగా పోయిండో, అక్కడ ఉన్నాడో, ఒకరోజు రాత్రి నిద్ర చేసిండో, అట్లనే వచ్చిండో, రకరకాల పూజలు చేయించింటాడు, ఆయన ఇష్టం అండి. ఆయన ఏమన్నా తప్పు చేసింటే అక్కడ కూడా మీ ప్రభుత్వం ఉన్నది కదా, అక్కడ కూడా మీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది కదా, మరి కేసు పెట్టి అరెస్ట్ చేయించండి, గది చేయించండి. కానీ ఏదో ముందు ట్రైలర్ వదిలిరంట, రేపు సినిమా చూపిస్తారంట, ఎల్లుండి సాక్ష్యాధారాలు పెడతారంట. ఏం నాటకాలు ఆడుతున్నారా? డ్రామా కంపెనీ కాంగ్రెస్ ఏమనేది? కాంగ్రెస్ డ్రామా కంపెనీ ఏమో నడిపిస్తున్నారా? డ్రామాలు ఆడుతున్నారు, ఏదో పెద్ద ఫేమస్ కావాలని చెప్పేసి, ఇది ఇట్లా ఏదో సెన్సేషన్ కావాలని చెప్పేసి. ఇంతకుముందు కేసీఆర్ కి ఇట్లా అలవాటు ఉండే, కేసీఆర్ కి కేటీఆర్ కి ఇట్లా అలవాటు ఉండే, ఆ ఫామ్ హౌస్ లో చేసి ఒకసారి మేము చూపిస్తున్నాం అని చెప్పేసి, ఏం రాహుల్ బాగున్నావా అని చెప్పేసి 3-4 గంటలు అదే ప్రెస్ మీట్లు పెట్టేసి, ఇది చూడు ప్రెజెంటేషన్ అని చెప్పేసి, ఇట్లా కేసీఆర్ కి కేటీఆర్ కి అలవాటు ఉండే సెన్సేషన్ కావాలని చెప్పేసి. ఇంకా దారుణంగా ఇంకొక రకమైన అలవాటు కూడా ఉండే వాళ్ళకి. 55,000 ఉద్యోగాలు రేపొద్దున ప్రకటన, 56,000 రేపొద్దున నోటిఫికేషన్ అని చెప్పేసి వాళ్ళ పత్రిక. నేను ఏమంటున్నా, మీకు వాళ్ళకి మార్పు ఏంటి అంటున్నా, మీకు వాళ్ళకి మార్పు ఏంటి? మీరు ఏదైతే హామీలు ఇచ్చి మీరు కాంగ్రెస్ లేరు సార్, మీరైతే హామీలు ఇచ్చి వచ్చారు, మీరు కాంగ్రెస్ కి ఇప్పుడు మన కాంగ్రెస్ కదా, అదే కదా, వాళ్ళే కదా లేపింది. అరే హరీష్ రావు గారు హిందువుగా ఉండడము ఏమన్నా నేరమా? హరీష్ రావు గారు హిందువుగా ఉండడం నేరమా? గుళ్ళల్లో పోతే ఏమన్నా నేరమా? గుళ్ళల్లో పూజలు చేయించుకుంటే ఏమన్నా నేరమా? దేశంలో పలానా కర్ణాటక రాష్ట్రంలో గుడి పోయిన అని చెప్పి చెప్తున్నారు, కర్ణాటక రాష్ట్రంలో పోకూడదా? అదేమన్నా పాకిస్తాన్ లో ఉన్నదా? అది ఏం అంశం అండి నాకు అర్థం కాదు. పనికిరాని అంశాన్ని తీసుకొచ్చి కూర్చోబెట్టి అది చేస్తున్నారు. ఒకటే నేను ఆరోపణ చేస్తున్నా, హిందూ దేవాలయాలలో మీరు ఈ విధంగా క్షుద్ర పూజలు చేయించడానికి పోయినని చెప్పేసి దేవాలయాలను బద్నాం చేసే పని పెట్టుకుంటే మాత్రం మీకు బొక్కలు ఇరుగుతాయి. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి. మొన్నటి వరకు దేవతలను మీరు హేళన చేసిర్రు, మా సాంప్రదాయాలను హేళన చేసిర్రు. అక్కడ మాంకాళి సికింద్రాబాద్ మాంకాళి అమ్మవారికి గుడి కడతా అని చెప్పేసి గుడి కట్టకుండా అమ్మవారు చెప్పారు, అమ్మవారు మొన్న చెప్పారు. అటువంటి పనులు చేసుకుంటే మీకు సిగ్గనిపిస్తలే ఇటువంటి మాటలు మళ్ళీ మాట్లాడడానికి. మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి నేను చాలా హెచ్చరిక చేస్తున్నాం, ఇది మాత్రం హెచ్చరిక చేస్తున్నాం. బోనాల పండుగ వచ్చే ఆదివారం బోనాల పండుగ అయిపోతుంది. వచ్చే ఆదివారం రోజు
ఆ పోతురాజు తోటి పోతురాజు చేతిలో ఉంటే చెరికలు ఉంటాయి కదా, ఆ చెరికలతో వీళ్ళకి ముడ్డి మీద వాయిస్తే సక్క అవుతారేమో అనిపిస్తుంది నాకైతే. ఓకే, అంటే ఇప్పుడు బీజేపీకి అవకాశం ఇచ్చారన్నమాట కాంగ్రెస్ నాయకులు. మరి ఏం సార్ ఇది? చాలా దారుణంగా బిహేవ్ చేస్తున్నారు. అంటే మీరు కూడా మాట్లాడుతున్నారా సార్? ఏం సినిమా చూపిస్తున్నారా? ఏం సినిమా చూపిస్తున్నారు నాకు అర్థం కాదు. చిన్న అంశం, ఇంత ముందే నేను అద్దంకి దయాకర్ ఇంకొక వీడియో అద్దంకి దయాకర్ అడవైన వీడియో ఇంకోటి విడుదల చేసిండు. ఆయన చేసిన తప్పు ఇంకా కూడా మళ్ళీ దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం. అదే వీడియోలో ఏం మాట్లాడతాడంటే, ఎక్కడైతే పవిత్ర స్థలాలు ఉంటాయో, మళ్ళీ కూడా చెప్తున్నా, ఎక్కడైతే పవిత్ర స్థలాలు ఉంటాయో అక్కడ శుద్ధ శక్తులు ఉంటాయని చెప్తున్నాడండి. ఎక్కడైతే పవిత్ర స్థలాలు ఉంటాయో అక్కడ క్షుద్ర శక్తులు ఉంటాయి అంటే ఏందండి ఇది? ఇది ఎక్కడి రామూర్తి గారు పవిత్రమైన ప్లేసులో క్షుద్ర పూజలకు రామూర్తి గారు వన్ సెకండ్ అద్దంకి దయాకర్ బయట ఉంది ఆ బయట కూడా విందాం, మీరు ఆగండి, ఆ బయట విందాం. క్షుద్ర పూజలు ఎందుకు చేసినావు అని అంటే లీగల్ నోటీసులు పంపిస్తున్న పరిస్థితి. నాకు, మా పిసిసి ప్రెసిడెంట్కు, మా రామ్మోహన్కు ఎవ్వరు నీకు వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళకి లీగల్ నోటీసులు పంపిస్తున్నాం. డెఫినెట్గా లీగల్గా దాన్ని ఫైట్ చేస్తాం, దాన్ని ఎదుర్కొంటాం. ఎందుకంటే మీ హయాంలో లీగల్ నోటీసులు కాదు, కేసులు పెట్టి జైలు వేస్తేనే పోయిన వాళ్ళం రా నాయన, ఇదే పెద్ద సమస్య కాదు. బట్ ఎందుకు భయపడుతున్నావు? భయపడాల్సిన అవసరం ఎందుకు వస్తుంది నీకు? ఆలోచించుకో. నువ్వు గత సంవత్సరంలోనే శివమొగ్గ పోయేటప్పుడు సెక్యూరిటీ ఆఫీస్లో పోలీస్ ఆఫీసర్ అని చెప్పి తలదాచుకున్నావో లేకపోతే అక్కడ ఉన్నావో ఆ సమాచారం ఉంది నాకు. బట్ నీవు పూజలకు పోతావు అది ఇది అనేది సరే, ఎవరైనా దాన్ని ఆహ్వానించాల్సిందే. పూజలు ఎవరు చేసుకుని చాలా మందికి తెలియంది ఏంటంటే, ఎక్కడైతే పవిత్ర క్షేత్రాలు ఉంటాయో అక్కడే ఈ క్షుద్ర శక్తులు కూడా ఉంటాయి. తాంత్రిక పూజలు, మాంత్రిక పూజలు చేస్తారు. ఇలా రెండవసారి హిందూ సమాజం వంగబెట్టి గుద్దాలి పూజలు చేస్తున్నవని మా దృష్టికి వస్తేనే దాన్ని ఇలా బహిర్గతం చేసిన పరిస్థితి. దానికి ఉలిక్కి పడుతున్నాం. నేను అంటున్నా, ఇలా కాళీ దగ్గరికి పోయినావు, అమ్మవారికి దగ్గరికి పోయినావు కదా, అమ్మ మీద ప్రమాణం చేసి నేను అక్కడ ఏ పూజలు చేయలేదని నువ్వు ప్రకటిస్తావా? విన్నారా అండి ఆ జ్ఞానం? ఆ జ్ఞానం విన్నారా? ఎక్కడైతే పవిత్ర ప్రదేశాలు ఉంటాయో అక్కడ క్షుద్ర శక్తులు ఉంటాయట. ఈయన వాస్తవం చెప్పండి, హిందూ సమాజం వంగబెట్టి కుదిరినా తప్పలేదు. అదే విధంగా ఒట్టేయాలన్నట. మీరు ఒట్టే రాదులే నాయన. ఇప్పుడు ఆడ పూజలు చేస్తారు, అది కూడా ఆగమ శాసనం ప్రకారం, అదే విధంగా ఆలయాలకు సాంప్రదాయాల ప్రకారం పూజలు చేస్తారు. మళ్ళీ కూడా చెప్తున్నా, ఆ రెండు ఆలయాలకు సంబంధించి ప్రధాన అర్చకులను లైన్లో తీసుకొని మాట్లాడితే వీళ్ళ బండారం బయటపడుతుంది. దొంగలు, లంగలు, పచ్చి అబద్ధాలు చెప్పుకుంటా, పచ్చి ఏదైతే మంచి విషయం ఏదన్నా ఉంటే దాన్ని మొత్తం కంప్లీట్గా మరుగ్గానికి ఇప్పుడే మేము వాస్తవంగా ఒక పెద్ద సురేష్ చనిపోయిన బాధలో మేము ఉన్నాము. ఆ వాస్తవంగా ఇంకా 10 రోజులు కూడా కాలేదు. మేము ఆ పనిలో ఉంటే ఈ దుర్మార్గుడు అమెరికాలో ఉండి బాగా తాగి వీడియోలు పెట్టుకుంటా, ఏందండి ఈ పరిస్థితి? ఈ దుర్మార్గమైన ఆలోచనలు. అసలు పూజలు వేరు, క్షుద్ర పూజలు వేరు. క్షుద్ర పూజలు ఎవరు చేస్తారండి? అసలు ఇప్పుడు వాస్తవంగా క్షుద్ర పూజలు అని మాట్లాడినా కూడా వాస్తవంగా బొక్కలు వేయవచ్చు, వాళ్ళని వాస్తవంగా జైలు వేయవచ్చు. నోటీసులకు ఎందుకు భయపడుతున్నాడు? ఎవడు భయపడ్డాడు? మేము భయపడుతున్నామా? మేము నోటి మాటకు విలువ ఉండదు కాబట్టి నోటీస్ పంపినాం. నోటి మాటలు చెప్తే ఏమవుతుంది? నీకు చేయలేదని చెప్తే మళ్ళీ నువ్వు నోటీస్ పంపు, నీకు ధైర్యం ఉంటే అంటారు. అందుకనే మేము నోటి మాటకు విలువ ఎప్పుడు ఉండదు, అది కూడా లీగల్గానే కొట్లాడాలి. ఎందుకంటే మంత్రాల నెపంతో కానీ క్షుద్ర పూజలు చేస్తున్నాడని ఒకరి మీద అభియోగం పెడితే అభియోగం ఎవరిపైతే మోపిల్లో వాళ్ళు ఖచ్చితంగా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. జైలు ఊసని లెక్క పెట్టవలసిన పరిస్థితి ఉంటుందని ఈ రోజు మళ్ళీ ఒక వీడియో పెట్టిండు. అప్పటికైనా కూడా మహేష్ కుమార్కి తెలిసింది. మహేష్ కుమార్ గారు వెనకకు తీసుకున్నారు. క్షుద్ర పూజలు లేవు, 70-80 సంవత్సరాల కింద ఉండే దాన్ని మేము చదువుకోనికి ప్రయత్నం చేస్తున్నాం. ఈయన చదివిండు, కానీ అక్కడ ఇంకా అసలు విషయం అక్కడికి పోనట్టున్నది. ఎందుకంటే కమ్యూనికేషన్ గ్యాప్ ఉన్నట్టున్నది. మళ్ళీ రేపేం మాట్లాడు చూడాలి. మళ్ళీ ఇంకోటి చెప్తున్నా, ఒకవేళ
తెలంగాణ నేల మీద హిందూ సమాజానికి సారీ చెప్పకుండా వస్తే మాత్రం నీకు ఖచ్చితంగా ఉంటుంది బిడ్డ అని చెప్తున్నా. ఎందుకంటే నువ్వు ఒక దళిత బిడ్డవు, నువ్వు ఉద్యమకారుని, నువ్వు ఏ విధంగా మాట్లాడు ఆ విధంగా మాట్లాడు. కానీ హిందూ సంస్కృతిని కానీ హిందూ పూజలు కానీ ఇంతకుముందు ఒక మిత్రుడు వచ్చాడు, ఇంతకుముందు కూడా వేరే టీవీలో వచ్చాడు, ఎట్లా పడితే అట్లా మాట్లాడుతున్నాడు, లేడీస్తో అంటగాడుతున్నాడు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. అటువంటి వాళ్ళని వాస్తవంగా ఏంటంటే చెప్పండి, ఎందుకంటే ఏ ప్రశ్న అడిగితే ఆ సమాధానం చెప్పండి. నేనేమన్నా మహేష్ కుమార్ గౌడ్ గారు వెనకకు తీసుకున్నాడు, ఆ వెనక తీసుకున్న వీడియో చూపెడతా అంటే ఆయనకేమైందండి, మధ్యలో వచ్చిండు. వస్తారు భయ్, నువ్వు మాట్లాడినట్టు అభ్యంతరంగా మాట్లాడినప్పుడు నాయకులను మహిళల పట్ల విద్వేషపూరితంగా మాట్లాడినప్పుడు ఏమండి, భారతదేశంలో ఉన్న తిరుచి కావచ్చు, శివమొగ్గ కావచ్చు, ఈ ఆలయాల్లో నిజంగా క్షుద్ర పూజలు జరుగుతున్నాయా? సో మరి మీరు నేను విషయం చెప్తాను. ఆలయాల నిర్మాణమే బాగు కోసము, మంచి కోసము, ధర్మ రక్షణ కోసము, అవునా కదా సార్? దీనికోసం ఆలయాల నిర్మాణమే జరుగుతుంది. ఆలయాల్లో పూజారులు ఎవరైతే ఉంటారో ధర్మాన్ని కాపాడడానికి ఒక మనిషిని దేవుడితో ప్రకృతితో అనుసంధానించడానికి అర్చకులు ఉంటారు. అక్కడ జరిగేదే అది. అక్కడ చెడు జరుగుతుందని, అసలు ఏదైనా చెడు జరుగుతుందేమో అని భయంతో గుడిలోకి వెళ్తారు, అంతేగాని గుడిలోకి వెళ్ళి చెడు చేయడానికి వెళ్ళారు సార్. ఈ విషయాన్ని కాంగ్రెస్ నాయకులు గుర్తుపెట్టుకోవాలా. అద్దంకి దయాకర్ మాట్లాడుతున్నాడు, తన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాలా, లేకపోతే ఖచ్చితంగా మేము ఆయన పైన యాక్షన్ తీసుకునే పరిస్థితి మేము కూడా చేస్తాం. అంటే పవిత్ర స్థలాల్లో సామరామను మహేష్ కుమార్ గౌడే కాదు, ఇవాళ ఢిల్లీ నుంచి ఎంపీలు కూడా మాట్లాడారు, మల్లురావు గారు మాట్లాడారు దాన్ని. ఈసారి ఈ కాంగ్రెస్ నాయకులకు నేను చెత్త ఎంత మైండ్ లో చేరిపోయిందంటే ఏమైనా మాట్లాడతారు. మీరు బొక్కేస్తే కుక్క ఎట్లయితే అరుస్తారు, వాటి మీద మీరు యాక్షన్ తీసుకుంటారు, అట్లా ఏమైనా మాట్లాడతారు. అద్దంకి దయాకర్ ఇప్పుడు మాట్లాడిన మాటలన్నీ కూడా ఆక్షేపణీయం. ఎక్కడైతే పవిత్ర స్థలాలు ఉంటాయో అక్కడ దుష్ట శక్తులు ఏదో అంటున్నాడు ఆయన. అది నేను మొత్తం దాన్ని పూర్తిగా మళ్ళీ ఒకసారి విని ఖచ్చితంగా దానిపైన యాక్షన్ తీసుకునే పరిస్థితి ఉంటుంది. దేవాలయాల్లో ఎప్పటికైనా కానీ గుర్తు పెట్టుకోండి, మంచి కోసమే దేవాలయాలు నిర్మిస్తారు, మంచి కోసమే దేవాలయాల్లో పూజలు జరుగుతాయి, మంచి కోసమే దేవాలయాల్లో అర్చకులు పూజారులు ఉంటారు. అంతేగాని దేవాలయ ప్రాంగణంలో మొత్తం ఎక్కడ కూడా ఒకరికి చెడు చేయాలనో లేదా ఒక రాష్ట్రానికి చెడు చేయాలనో ఎక్కడ కూడా అటువంటి ఉద్దేశంతో ఎవరు రారు, ఎవరు అట్లాంటి పూజలు ఉండరు, అట్లాంటి పనులు ఎవరు కూడా ఏ దేవాలయంలో జరగవు. మీరు అంటుండొచ్చు క్షుద్ర పూజలు, ఈ బ్లాక్ మ్యాజిక్ ఇట్లాంటి ఏమైనా ఉంటుండొచ్చు, కానీ అవి ఎక్కడ శ్మశానాల్లోనో, ఇక్కడ అడవుల్లోనో, ఇక్కడ గుహల్లోనో, ఎవరు మనుషుల సంచారం లేని చోట అక్కడెక్కడో జరుగుతూ ఉంటాయి. వాటిని వదిలించుకోవడానికి ఆ బ్లాక్ మ్యాజిక్ లాంటివి, ఆ దుష్ట శక్తులు, అదేంటి ఏం పూజలు అంటారు, అవి కూడా వాటిని వదిలించుకోవడానికి గుళ్ళలోకి వస్తారు సార్. వాటిని వదిలించుకోవడానికి గుళ్ళలోకి వస్తారు. ఏమో హరీష్ రావు గారు గత 9.5 సంవత్సరాల్లో చేసిన పాపాలు అయితే ఉన్నాయో ఆ పాపాలు కడుక్కోవడానికి గుళ్ళకి పోయినామో మేము అనుకుంటున్నాం. మంచిది, ఇప్పటికి బుద్ధి వచ్చింది, ఇప్పుడు గుళ్ళలో పోయి తన పాపాలు కడుక్కుంటున్నారేమో మేము అనుకుంటున్నాం. మీరేమో కొత్తగా గుళ్ళనే మీరు బద్నాం చేసే పని పెట్టుకున్నారు. గుళ్ళని బద్నాం చేస్తే మాత్రం ఊరుకోలేదు. నేను మళ్ళీ చెప్తున్నా, హిందూ ధర్మానికి మూల స్తంభాలైనటువంటి దేవాలయాలను బద్నాం చేసే పని మాత్రం చేస్తే ఖచ్చితంగా మేము మిమ్మల్ని ఎదుర్కొంటాము, మిమ్మల్ని ఎక్కడ పోయినా వెంటబడతాము. అద్దంకి దయాకర్ చదువుకున్న వ్యక్తి అని చెప్పేసి ఇన్ని డిగ్రీలు పెట్టుకున్నాడు పక్కన. ఏం చదువుకున్న మూర్ఖుడు అనాలా, ఏమనాలా సార్? ఆయన అంత చదువుకున్నాడు, ఎమ్మెల్సీ అయినాక కూడా ఇటువంటి అంశాలపైన మాట్లాడే అవకాశం ఆయనకు వచ్చినప్పుడు దాన్ని ఎంత మంచిగా, ఎంత చదువుకున్న వ్యక్తిలాగా మాట్లాడి వాటిని ఖండించి, అరే గట్లెందుకుంటాయి, మనం చదువుకున్న ఈ అత్యాధునిక కాలంలో కూడా, ఈ కంప్యూటర్ యుగంలో కూడా, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో కూడా ఇట్లాంటివి జరుగుతాయని చెప్పేసి అట్లా మాట్లాడాలి. కానీ అట్లాంటిది ఎక్స్పెక్ట్ చేసాం మేము అద్దంకి దయాకర్ దగ్గర నుంచి, అట్లాంటిది ఎక్స్పెక్ట్ చేసాం ఆయన ఎవరు ఆ సామా రామ్మోహన్ రెడ్డి దగ్గర నుంచి. ఇదేం మాటలు సార్? ఏమి ఏ కాలంలో ఉన్నాం మనం అర్థమైతే లేదు, ఏం కాలంలో. ఇంకో విషయం, క్షుద్ర పూజలు అనేవి లేవు. మీరు నేనేమన్నా క్షుద్ర పూజలు అనేవి దేవాలయాల్లో జరగవు, దేవాలయ ప్రాంగణాల్లో కూడా జరగనివ్వవు. శక్తులు అక్కడ ఉండే శక్తి అట్లాంటిది సార్. అక్కడ పాజిటివ్ ఎనర్జీ ఉంటది, పాజిటివ్ ఆరా ఉంటది. అక్కడ పోయి మీ దుష్ట శక్తులు ఎవరికో చెడు చేయాలని చెప్తే ఉల్టా నీకైతుంది, కానీ అక్కడ జరగదు. అక్కడ నేను ఇంకో విషయం కూడా చెప్తున్నా, అద్దంకి దయాకర్ మీకు ఎట్టి పరిస్థితుల్లో హిందూ ధర్మం పైన మీకు నమ్మకం లేదు, హిందూ దేవాలయాల పైన కూడా మీకు అసలు నమ్మకం లేదు, హిందూ దేవుళ్ళ పైన కూడా మీకు నమ్మకం లేదు. హిందూ దేవుడైనటువంటి రాముల వారిని తిట్టినటువంటి నోరది. అటువంటి నోటితో ఇంకోసారి హిందూయిజం గురించి కానీ, హిందూ ధర్మం గురించి కానీ, హిందూ దేవుళ్ళ గురించి కానీ మాట్లాడే అర్హత మీకు లేదు. కాబట్టి ఇంకోసారి మాట్లాడొద్దని చెప్పేసి మేము మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం. ఇంకోసారి కానీ హిందూ దేవాలయాల గురించి అని, క్షుద్ర పూజలు అని చెప్పేసి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే ఖచ్చితంగా నేను అమెరికా రంగం నేను గర్వ చేస్తామని
చెప్పేసి నేను ఈ అద్దంకి దగ్గరికి హెచ్చరిక చేస్తున్నాను. మీ ఛానల్ ముఖంగా హెచ్చరిక చేస్తున్నాం. ఖచ్చితంగా రేపు మాపు మా కార్యాచరణ కూడా ప్రకటిస్తాం సార్. ఓకే సరే, ఇప్పుడు ఎల్నినో ప్రభావం అయితే దేశవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తుంది. ఒకవైపు అతివృష్టి, మరోవైపు అనావృష్టి. సో దాంట్లో ప్రభుత్వాలు బాధ్యత మరిచి నిజంగానే ఖచ్చితంగా మరి కాంగ్రెస్ తెలంగాణలో అలాంటి ప్రయత్నం చేస్తున్నా, మీరు ఏమైనా ఆరోపణలు చేస్తున్నారా? నేనేమంటున్నా సార్, ఎల్లినో వచ్చిన తర్వాత సీజన్ వర్షాలు ఇప్పుడు జూలై 20 తారీఖు తర్వాత 25, 26 ఆ టైంలో వర్షాలు మొదలయ్యాయి. అంటే దాదాపు 2 నెలలు వర్షాలు డిలే అయినాయి. 2 నెలల క్రితము రైతులు భూమి దుక్కి దున్ని విత్తనాలు ఏమో వర్షాలు పడతాయేమో అని ఒక సీజన్ టైం వచ్చిందని చెప్పేసి విత్తనాలు నాటుకొని పెట్టుకొని ఒక్కొక్క ఎకరానికి 10,000, 20,000 రూపాయలు ఖర్చు చేసుకొని వాళ్ళ శ్రమ పెట్టుకొని పెట్టుబడి పెడితే వర్షం చుక్క నీరు రాక వాళ్ళు ఆ పంటల్లో వేసినట్టు ఆ విత్తనాలన్నీ కూడా ఎండిపోయి పంటలు ఎదగక వాళ్ళు నష్టపోయారు. ఆ నష్టపోయిన దానికి ఏమైనా నష్టపరిహారం ఇస్తావా? దాని గురించి మంచిగా మాట్లాడు, దాని గురించి చెప్పమంటే దాని గురించి ఒక్క ముక్క కూడా మాట్లాడలేదు ఇంతవరకు. ఆ రేవంత్ రెడ్డి మాట్లాడలేదు, ఆ మంత్రులు కూడా ఎవ్వరు మాట్లాడలేదు సార్. ఎవ్వరు మీరు పై నుంచి కింద ముఖ్యమంత్రి దగ్గర నుంచి మంత్రుల దగ్గర నుంచి ఎమ్మెల్యే దాకా చూడండి, ఒక్కరు కూడా అక్కడ ఊర్లలో ఇదేది పట్టణంలో అందరూ కూడా హైదరాబాద్ లో కూర్చొని తమాషాలు చేస్తారు ఏసీ రూమ్లలో కూర్చొని. అక్కడ ఊర్లలో పోయిరమండి ఒకసారి, ఎంతెంత రైతులు ఒక్కొక్క ఎకరానికి ఎంతెంత ఖర్చు చేసారు, ఎంతెంత నష్టపోయారు, ఆ నష్టపోయిన దానికి ఎంత బాధపడుతున్నారు, ఆ కుటుంబాలు రైతు కుటుంబాలు ఆర్థికంగా ఎంత చితికిపోయినాయి అవన్నీ చూడండి, వాటిని అంచనా వేయండి. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ నుంచి 605 కోట్ల రూపాయలు కేటాయించింది. ఈ యొక్క కరువు ఎల్నినో ప్రభావంతో ఎక్కడైతే నష్టపోతున్నామో 605 కోట్ల రూపాయలు ఆల్రెడీ కేటాయించడము తెలంగాణ కేటాయించింది. మండలాల వారీగా ఎంతెంత నష్టం జరిగింది, జిల్లాల వారీగా మండలాల వారీగా ఆ రిపోర్ట్లు పంపించండి అని చెప్పేసి ఎప్పుడు జూన్ 23 తారీఖున కేంద్ర ప్రభుత్వం అడిగితే జూలై 26 తారీఖు వరకు దిక్కు దివాణం లేదు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి. మొద్దు నిద్రపోతున్నారు సార్ ఇల్లు, దున్నపోతు పైన వర్షం పడ్డట్టుకున్నారు ఇల్లు. ఏప్రిల్ 14 తారీఖు శివరాజ్ సింగ్ చౌహాన్ గారి ఆధ్వర్యంలో శివరాజ్ సింగ్ చౌహాన్ గారి ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వము ఒక మీటింగ్ చేసి ఎల్నినో వచ్చేటట్టు ఉందని చెప్పేసి ముందస్తుగా కేంద్ర ప్రభుత్వము దానికి సిద్ధంగా ఉంటే, దానికి తగిన డబ్బు కేటాయించుకొని రెడీగా ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఏం రోగం వచ్చింది అంటున్నా నేను. నా దగ్గర రైతులు వస్తారు సార్, నా దగ్గర రైతులు వస్తారు అన్న. ఇప్పుడు ఒక 5 ఎకరాల పొలం ఉన్న రైతు వస్తాడు, 5 ఎకరాల పొలము పత్తితులను నాటుకున్నాడు. అవి మొక్క ఇంత కూడా పెరగలే, 2 నెలలు అయిపోయింది సార్, దాదాపు 50,000 రూపాయలు నష్టము. ఎవరు సార్ ఆ రైతుకి? ఓకే, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, తర్వాత భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో సిఆర్ పాటిల్ గారిని కలిశారు, కేంద్ర జలశక్తి మంత్రిని. తమిడిహట్టికి మాకు మహారాష్ట్ర ప్రభుత్వంతో కలిసి మాకు అనుమతులు ఇప్పించాలని అడుగుతున్నారు. దీనిపై ఏం చెప్తారు సార్? తమిడిహట్టు కావచ్చు, కాళేశ్వరం కావచ్చు, పాలమూరు ఎత్తిపోతల పథకం కావచ్చు, కొడంగల్ ఎత్తిపోతల పథకం కావచ్చు, ఇంకా ఏ పథకాలు ఉన్నా కూడా ఆ భారీ ప్రాజెక్టులకు సంబంధించి మీరు కరెక్ట్గా కేంద్ర మంత్రుల దగ్గరికి వెళ్ళిన ప్రతిసారి కూడా సానుకూలంగా స్పందించి కేంద్ర ప్రభుత్వం ఎంతవరకు ఏం చేయగలుగుతుందో వాటన్నిటిని కూడా చేస్తామని హామీ తీసుకొని వచ్చిండు ముఖ్యమంత్రి హైదరాబాద్కి. ఎప్పుడు కూడా ఎక్కడ కూడా ఏ కేంద్ర మంత్రి కూడా నెగటివ్ గా లేదు కాదు అని చెప్పేసి సమాధానం ఇవ్వలేదు. లేదు, ఎక్కడ కూడా అటువంటి వివక్ష లేదు. ఎందుకంటే ఫెడరల్ సిస్టమ్ ని అత్యధిక ఎక్కువగా పాటించేది భారతీయ జనతా పార్టీ సార్. అందుకే ఎన్ని రాష్ట్రాలు ఇప్పించాలి కిషన్ రెడ్డి, ఏమంటున్నా సార్, వీళ్ళంతా కూడా ప్రాజెక్టు నిర్మాణం కోసం మీరు కేవలం రాజకీయం చేయడానికి, ఏదో రాజకీయంగా మీ పార్టీ మైలేజ్ తెలంగాణలో పెంచుకోవడానికి ఇటువంటి ఏదైనా డ్రామాలు ఇస్తే మాత్రం దాన్ని ఖచ్చితంగా తిప్పికొడతాం. తెలంగాణ ప్రజలు చాలా విఘ్నులు, మీ కథలన్నీ కూడా తెలుసు. అందులో ముఖ్యంగా ముఖ్యమంత్రి కథలు చాలా బాగా తెలుసు. ఇటువంటి కథలన్నీ ఎన్ని పడతాడో ముఖ్యమంత్రి తెలంగాణ ప్రజలకు అలవాటే, తెలిసిపోయింది, అంత అలవాటే. కాబట్టి ఇటువంటి కుట్రలు చేస్తే తెలంగాణ ప్రజలే ఒప్పుకోరు. అంటే బీజేపీ తెలంగాణ పట్ల మీ విధానం ఏంటి? తమ్మిడిహట్టి దగ్గర ప్రాజెక్టు కడతామని వీళ్ళు పర్మిషన్ అడుగుతున్నారు. సో అది ఎప్పటికి మొదలవుతుంది, ఎప్పుడు కంప్లీట్ అవుతుంది? ఇప్పుడున్న గోదావరి నీళ్ళని మీరు ఎట్లా? తమ్మిడిహట్టి దగ్గర అయితే వీళ్ళు పర్మిషన్ కోరుతున్నారు, ఆ పర్మిషన్ ఒకవేళ ఫీజిబుల్ ఖచ్చితంగా 2-3 రాష్ట్రాల నుంచి ఏదైతే అనుమతులు రావాలో ఆ అనుమతుల కోసము ఏదైతే ప్రయత్నాలు చేస్తున్నారో ఖచ్చితంగా ప్రయత్నాలు మనం కూడా దానికి సహకరిస్తాం, మేము కూడా సహకరిస్తాం. కానీ కావాలని ఏదో డ్రామా చేయాలని
బీజేపీ ఎంపీలని కిషన్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టాలనే కుట్ర చేస్తే మాత్రం మీ కుట్రలను బట్టబయలు చేస్తాం. మీ Right. తెలంగాణ రాష్ట్రంలో One second. మిమ్మల్ని రామ్మూర్తి గారు. తిరగకుండా చేస్తాం. రామ్మూర్తి గారు, మహారాష్ట్ర గవర్నమెంట్ ఆల్రెడీ అప్పుడే చెప్పడం జరిగింది. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం, అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే మాకు, ఎందుకంటే మాకు ముంపు ఎక్కువ ఉన్నది కాబట్టి 149 మీటర్ల కంటే ఎక్కువ మేము అనుమతి ఇయ్యం. ఒకవేళ 149 కూడా అసలు ఇచ్చేది అవసరమైతే తల నరుక్కొని తత్తం, కానీ మేము ఎట్టి పరిస్థితిలో పర్మిషన్ ఇవ్వమని చెప్పిన తర్వాతనే అప్పుడు ఉన్న నీటి ఋషి విద్యాసాగర్ రావు గారి ఆలోచన మేరకు సిడబ్ల్యూసికి మేము ఎక్కడ నీళ్లు ఉంటాయనంటే అప్పుడు వ్యాప్కో సంస్థ మొత్తం సర్వే చేసి మేడిగడ్డ దగ్గర అయితే కరెక్ట్ ఉంటుందని చెప్తే అక్కడ కట్టుకోవడం జరిగింది. ముఖ్యంగా వీళ్ళు జీవితాంతం అక్కడ ఏం చేసినా మొబిలైజేషన్ పేరిట మేకపాటి, గరికపాటి, ఆ పార్టీ, ఈ పార్టీ అని మొత్తం దాదాపు 1000 కోట్ల దాకా లేపకపోయిన వాళ్ళు మళ్ళీ అక్కడ కూడా లేని ప్రాజెక్టు కడతామని చెప్పి అక్కడ వాస్తవంగా వాళ్ళు జీవితాంతం కృషి చేసినా అక్కడ ప్రాజెక్టు నిర్మాణానికి పర్మిషన్ రావు. ఎందుకంటే దాని దగ్గర నుంచి 5 కిలోమీటర్ల లోపే మనకు వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఉంటుంది కాబట్టి వైల్డ్ లైఫ్ శాంక్చురీ కాడ ఎట్టి పరిస్థితుల పర్యావరణ అనుమతులు రావు. అదేవిధంగా అక్కడ ప్రాజెక్టు కడతామని దశాబ్దాలుగా మీరు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే మొత్తం ఊరిచ్చి మొత్తం అందరినీ తెలంగాణ సమాజాన్ని చంపిల్లు, మళ్ళీ చంపాలని చూస్తున్నారా? ఎందుకంటే మేడిగడ్డ 4600 కోట్లు, 4300 కోట్లు, అలాంటి వాస్తవంగా మన రాష్ట్ర ఆదాయం కూడా ప్రతి నెల 18600 కోట్లు. 18600 కోట్లతో నువ్వు ప్రతి నెల కోటి కట్టుకోవచ్చు. దాదాపు 933 టీఎంసీలకు రైట్ టు ఎస్టాబ్లిష్మెంట్ ఉన్నా కూడా ఇంకా ఇతర ప్రాజెక్టులు కట్టుకోవచ్చు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ఏ విధంగా ఇబ్బంది పడ్డది, ఎందుకంటే అప్పుడు ప్రాజెక్ట్ లేవు. గౌరవ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఎందుకంటే ఒక 80 టీఎంసీల ప్రాజెక్టు గతంలో ఉండే, ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దాదాపు తెలంగాణ నేలకు 600 కిలోమీటర్లు ఆనుకొని పారుతున్న తెలంగాణలో ప్రాజెక్టు కట్టకుండా 80 టీఎంసీలో ఓవరాల్గా ఒక 100 టీఎంసీలు ముఖం మీద కొట్టి, ఎందుకంటే 968 టీఎంసీలకు గాను 100 టీఎంసీలు ముఖం మీద కొట్టి అన్యాయం చేస్తే గౌరవ కేసీఆర్ గారి ఆధ్వర్యంలో నీళ్ల కోసం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఎందుకంటే ఎస్ఆర్ఎస్పి తర్వాత సదర్మట్ తర్వాత ఎల్లంపల్లి తర్వాత సుందిల్ల తర్వాత అన్నారం తర్వాత మేడిగడ్డ తర్వాత సమ్మక్క సాగర్ తర్వాత సీతమ్మ సాగర్, ఇలాంటి ప్రాజెక్టులు కట్టుకుని దాదాపు ఎందుకంటే 400 నుంచి 500 టీఎంసీలు ఇప్పుడు మనం తోడిపోసుకుంటున్నాము. ఎందుకంటే నీటిపారుదల శాఖ స్వయాన ప్రకటించినా కూడా ఇంకా కూడా అబద్ధాలు ఆడుకుంటా ఏదో భారీ నీటిపారుదల శాఖ అంటే భారీగా ఉన్నంత మాత్రాన భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా ఆయన పనికిరాడు, ఆయన ముఖ్యంగా నాలెడ్జ్ లెస్. అదేవిధంగా టీఎంసీలు అంటే తెలియని వ్యక్తులు, టీఎంసీలు అంటే మళ్ళీ కూడా చెప్తున్నా తెలంగాణ ఏర్పడకపోతే అంటే తెలంగాణ కాంగ్రెస్, మళ్ళీ చెప్తున్నా తెలంగాణ వచ్చిన తర్వాత ఏ విధంగా నీళ్ళని తీసుకొచ్చినాం, నిండు పార్లమెంట్ ఒప్పుకున్న 98 లక్షల ఎకరాలకు గత ప్రభుత్వం నీళ్ళు ఇచ్చిందని ఆ విధంగా మేము పనిచేసినాం. 40 లక్షల ఎకరాల కోసం కాళేశ్వరం కడితే ఎట్ ప్రజెంట్ 20 లక్షల ఎకరాలకు నీళ్ళు అందిస్తున్న విషయం బల్ల గుద్ది చెప్తున్న, అవసరమైతే దీని మీద ఎవరితోనే డిబేట్ చేయడానికి నేను రెడీగా ఉన్నా. ఆఖరికి ముఖ్యమంత్రిని పంపినా కూడా నేను చాలు ఆయన జ్ఞానానికి. మళ్ళీ కూడా చెప్తున్నా, హరీష్ రావు గారు, కేటీఆర్ గారు ఇంకొకరు అవసరం లేదు. నేను చెప్తున్నా కదా, నాతో డిబేట్కి వస్తే విషయం ఇక్కడ మీరు మర్చిపోతున్నారు రామ్మూర్తి గారు. ఇన్నాళ్ళు మీరు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారు, దాంట్లో సరే మేడిగడ్డలో ఒక 2-3 పిల్లర్లు కుంగిపోయినాయి, దాన్ని రిపేర్ చేయొచ్చు, రిపేర్ చేసుకుంటే మళ్ళీ వాడవచ్చు అని మీరు వాదిస్తున్నారు. కానీ ఇక్కడ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కేవలం ఓన్లీ బీఆర్ఎస్ పార్టీనే కాదు, ఇప్పుడు బీజేపీని కూడా ఏది తమిళనాటి విషయంలో అంటే ఒక్క దెబ్బకు 2 పిట్టలు అన్నట్టుగా కూడా మీకు పూర్తి స్థాయిలో చెక్ పెట్టే ప్రయత్నం చేస్తున్నాడని అనుకోవచ్చా? ఆయనకైనా చెక్ పెట్టుకున్నాడు అండి. తమ్మిడి హట్టి జీవితంలో మొత్తం ఆయన అంబాడినా వాస్తవంగా ఆయన ఏదో కిందేసి రాకున్నా కూడా పర్మిషన్ రావు, అక్కడ ప్రాజెక్ట్ నిర్మాణం కాదు. ఎందుకంటే తమ్మిడి హట్టి అని 2 గ్రామాలు ఉంటాయి. ఆ గ్రామానికి ఈ గ్రామానికి ఎంత దూరం ఉన్నదో చెప్పమానండి. నేను చెప్తున్నా కదా, తమ్మిడి హట్టికి నేను లైవ్ వస్తా, రేవంత్ రెడ్డిని తమ్మిడికి హట్టికి మధ్యలో ఎంత దూరం ఉన్నదో చెప్పమానండి. గజ్జాలు గూగుల్లో వెతుకులాడకుండా ఎవరిని అడగకుండా నాతో రమ్మనండి. అసలు టీఎంసీలు అంటే ఏంది, లేకపోతే నీళ్ళు అంటే ఏంది, తెలంగాణకు ఇంత పూర్వం ఎంత ఉంటే అసలు గోదావరి బేసిన్ల విషయం అయితే లేదు, కృష్ణా బేసిన్ ఎక్కడ ఉండదు, బాసన్లు అమ్ముకోవడానికి వాస్తవంగా చెప్పాలంటే బేసిన్ల గురించి ఏం తెలుస్తుందండి. ఇప్పుడు ఒక పెయింటర్గా వచ్చినావు, నువ్వు వాస్తవంగా వాడిని ముంచుకుంటా వీని ముంచుకుంటూ వచ్చినావు, కానీ ఒక గొప్ప పదవిలో ఉన్నావు కదా, నేర్చుకో, ఇంకా చదువుకో అని చెప్తున్నాను. ఓకే రామ్మూర్తి గారు చెప్పండి. రవికుమార్ గారు సార్, ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్లాన్ మీకు అర్థం, నేను అంశం చెప్తాను చూడండి సార్. ఇప్పుడు తమ్మిడిహట్టి ఎందుకు ప్లాన్ చేస్తున్నారు చాలా అంటే నేను మొదటి నుంచి అడుగుతాను మిమ్మల్ని. బీఆర్ఎస్ 10 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు బీజేపీ పైనే ఆరోపణలు చేసింది. కేంద్రంలో బీజేపీ సర్కార్ ఎప్పుడైతే వచ్చిందో బీఆర్ఎస్ ఇక్కడ అధికారంలోకి వచ్చింది. అప్పటి నుంచి 10 సంవత్సరాలు వాళ్ళు చేసిన ఆరోపణలు. ఇప్పుడు కాంగ్రెస్ ఆల్మోస్ట్ 33 నెలల నుంచి వాళ్ళ అధికారంలో. సో ఓవరాల్గా అంటే ఈ 2 పార్టీలు కలిసి బీజేపీని టార్గెట్ చేసినాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు,
మరొకసారి కాంగ్రెస్ను కాపాడుతూ అదే క్రమంలో బీఆర్ఎస్ బీజేపీని రెండింటిని టార్గెట్ చేసి సార్ మీరు చాలా సీనియర్ జర్నలిస్ట్, మీరు అర్థం చేసుకోండి. తమ్మిడిహట్టి దగ్గర ప్రాజెక్టు కట్టాలని కాంగ్రెస్ పార్టీ కొత్తగా ఎందుకు తీసుకున్నది అంటే ఏదైతే కాళేశ్వరం బీజేపీని బదనాం చేయడానికి ఏదైనా కాళేశ్వరం తర్వాత అది ముందు ఏంటంటే కాళేశ్వరం దగ్గర ప్రాజెక్టుని కట్టి 1,00,000 కోట్ల రూపాయల ప్రాజెక్టు పేరుతో ఎన్ని వేల కోట్ల రూపాయలు బీఆర్ఎస్ వాళ్ళు దొబ్బి తినారో మనకు తెలిసిన విషయం. ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా ధృవీకరించారు. ఒకటి, ఇప్పుడు వీళ్ళు ఇన్ని తిన్నారు అదే గోదావరి నీళ్ళ పేరుతో, మరి 1,00,000 కోట్లు పెట్టుకొని వీళ్ళు ఇన్ని తిన్నారు, మరి అదే గోదావరి పేరుతో మేమేం తినకపోతే మాకేం ఇక మేమెందుకుండి అనే ఒకే ఒక అక్కసుతో మేము కూడా అదే గోదావరి డబ్బులు దొబ్బి తినాలా, డబ్బులు ఖచ్చితంగా దొబ్బి తినాలా, ఎంత వీలదు అంత దొబ్బి తినాలా ఒకే ఒక లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ తమ్మిడిహట్టిని ఎత్తుకున్నది. అంతేగాని వాళ్ళకేదో తెలంగాణ రైతుల పట్ల ప్రేమ ఉన్నట్టు కాదు. తెలంగాణ రైతుల పట్ల ప్రేమ ఉంటే పంట నష్టం ఈ 2 నెలల్లో జరిగిన నష్టానికి ఏమైనా నష్టం ప్రకటించు, అది ముందు నీ ప్రేమను చాటుకో. అంతేగాని ఈయనకేదో రైతుల పట్ల ప్రేమ ఉంది, ఎకరాల లక్షల ఎకరాలకు నీళ్ళు ఇద్దామని తమ్మిడేటిని పట్టుకోలే. ఆ తమ్మిడేటి పక్కన ఎమ్మెల్యే ఉంటాడు, ఆయన పేరు ఏం పేరు, ఆయన మంచిర్యాల ఆయన ఎమ్మెల్యే, ఆయన 474 కోట్ల అప్పు తీర్చినట్టు చాలా స్పష్టంగా ఆధారాలు బయటకు వస్తున్నాయి. ఎట్లా తీర్చినాడు ఆయన ఆదాయమే సంవత్సరానికి 30 లక్షలు కూడా లేదు ఆయనది, ఆయన భార్యది అంతా కలిపితే ఆదాయం లేదు. కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆయన పేరేం పేరు, పెద్ద మనిషి ఆయన 474 కోట్ల రూపాయలు హైదరాబాద్ ఆయన కంపెనీ ఉంటది, ప్రేమ్ సాగర్ రావు 474 కోట్ల రూపాయలు అప్పు ఎట్లా కట్టిండు, ఇంత సడన్ గా ఎట్లా కట్టిండు. ఆయన ఆదాయ వివరాలు ఆయన ఇచ్చిన అఫిడవిట్ ప్రకారం చూస్తేనేమో సంవత్సరానికి 34 లక్షల కోటి రూపాయలు కూడా లేదనుకోండి, కోటి రూపాయలు కూడా లేనటువంటి ఎమ్మెల్యే, నేను చెప్తా వినండి, ప్రేమ్ సాగర్ రావు గారు అని ఒక ఎమ్మెల్యే సంవత్సరానికి కోటి రూపాయలు కూడా ఆదాయం లేనటువంటి ఒక ఎమ్మెల్యే 3 సంవత్సరాలు కలిపిన 3 కోట్లు కూడా సంపాదించినటువంటి ఒక ఎమ్మెల్యే 470 కోట్ల రూపాయలు బ్యాంకు అప్పు తీర్చి ఎన్ఓసి ఎట్లా తీసుకున్నాడు, ఈ విషయం చెప్పండి ముందు. అక్కడ పక్కనే ఉన్నటువంటి తమ్మిడిహట్టి దగ్గర ఆ ప్రాజెక్టు పేరుతో వీళ్ళు కూడా బడ్జెట్ కేటాయించుకొని వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి కాంట్రాక్ట్లు ఇచ్చుకొని అక్కడ నుంచి వెనక్కి ఎంత కమిషన్ కావాలో అంత కమిషన్ పుచ్చుకునే ప్రక్రియలో ఈ తమ్మిడిహట్టి లేవనెత్తుతున్నారు. అంతేగాని అంతకు మించి వేరే 100% ఆధారాలు ఉన్నాయి. ఇదే ఆధారం మీకు రేపో మాపో మా యొక్క లెజిస్లేటివ్ పార్టీ లీడర్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు ఆధారాలు బయట పెడతారు. చూడండి, నిన్న ప్రెస్ మీట్ లో మాట్లాడారు కదా, ఈ విషయాలన్నీ కూడా రేపో మాపో ఆధారాలు బయట పెడతారు. ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అక్రమ సంపాదన అంతా కూడా ఆధారాలు మళ్ళీ చెప్తున్నాను సార్, ఒక చిన్న పాయింట్ చెప్తున్నాను. 474 కోట్ల రూపాయలు కట్టి ఎన్ఓసి తెచ్చుకున్నటువంటి ఒక ఎమ్మెల్యే, మినిస్టర్ కూడా కాదు, ఎమ్మెల్యేనే అన్ని 100 కోట్ల రూపాయలు కొట్లాడి అని కొల్లగొట్టుకొని పోతే ఇంకా నువ్వు తమ్మిడిహట్టి ప్రాజెక్ట్ వచ్చిన తర్వాత ఎన్ని వేల కోట్లకి వెళ్ళి స్కెచ్ చేసారో ఒక్కసారి మీరు అర్థం చేసుకోండి. తమ్మిడిహట్టి పేరుతో ఎన్ని వేల కోట్లకు స్కెచ్, 474 కోట్ల రూపాయలు మీరేమంటారు సార్, ఇది ఎక్కడిది, ఇది ఎన్ఓసి ఎక్కడ తీసుకున్నారు సార్? ఇప్పుడు ఆయనకు దాదాపు 500 కోట్ల రూపాయలు అప్పున్నాయి ఆయన కంపెనీకి అప్పున్నాయి. ఆ అప్పు ఏం కంపెనీ ఏదో సరే, ఇప్పుడు ఆ వివరాలన్నీ కూడా మీకు వస్తాయి, తెలుస్తాయి, అవన్నీ బయట పెడతాం. 500 కోట్ల అప్పులో 474 కోట్ల రూపాయలు కట్టేసినట్టు ఎన్ఓసి వచ్చింది సార్. ఏడికెళ్ళి కట్టిండు ఆయనకు అంత ఆదాయం లేదు, ఆయన అఫిడవిట్ ప్రకారం కూడా అంత ఆదాయం లేదు, ఆయన కంపెనీలో కూడా అంత ఆదాయం లేదు, ఆయన కంపెనీలో కూడా అంత బిజినెస్ లేదు. అంటే ఎట్లా కట్టిండు ఇదన్నీ కూడా ఈ బ్రేకింగ్ విషయాలన్నీ కూడా బయటపడతాయి. ఆయన పక్కన ఉన్నటువంటి తమ్మిడిహట్టి ప్రాజెక్టుని అదొక కాంట్రాక్ట్ పేరుతో పెద్ద బడ్జెట్ కేటాయించుకొని ఆ కాంట్రాక్ట్ వాళ్ళకి కావాల్సిన వాళ్ళకు కాంట్రాక్ట్లు ఇచ్చుకొని కమిషన్లు 1000 కోట్లు దొబ్బు తినడం. ఇప్పటికే మీకు తెలుసు పొంగులెడ్డి కంపెనీ వాళ్ళు ఎన్ని ప్రాజెక్టులు తీసుకున్నారు. ఎందుకు మా ప్రాంతంలో కొడంగల్ ఎత్తిపోతల పథకం కూడా ఆయనే చేస్తున్నాడు కదా, ఆయన కొడుకు కంపెనీ చేస్తుంది. అక్కడ నుంచి దొబ్బుతంటే ఇప్పటికే 2000-3000 కోట్ల రూపాయలు స్కామ్ జరిగింది. ఇప్పుడు వస్తాయి, అది కూడా వార్తలు వస్తాయి. అది కూడా కొడంగల్లో కూడా అవినీతి జరిగిందా? జరగకుండానే ఆయన ఎందుకు సార్ మరి పొంగులెడ్డికి ఎందుకు ఇచ్చారు సార్? వేరే కాంట్రాక్టర్లు, ఎఫిషియెంట్ కాంట్రాక్టర్లు తెలంగాణ రాష్ట్రంలో లేరా? ఉన్నారు కదా. మీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మినిస్టర్ కొడుకు కంపెనీకి ఎందుకు ఇచ్చారు? ఏంటి ఉద్దేశం ఏంటి?
వేరే కంపెనీలు ఎవరు లేవా? ఓపెన్ టెండరే కదా, దాంట్లో సీక్రెట్. నేను అదే చెప్తున్నాను, అక్కడికే ఎందుకు పోయింది ఆ టెండర్ అంటున్నా. అక్కడికే పోవడంలో ఉన్న మర్మం ఏందని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. ఇప్పుడు ఈ తమ్మిడిహట్టి పేరుతో కూడా అదే పని చేయబోతున్నారు, అదే స్కెచ్ చేస్తున్నారు. ఆ స్కెచ్ లో భాగంగానే ఈ నాటకాలన్నీ రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు. ఈ నాటకాలన్నీ చేస్తున్నారు. మొన్ననే మెట్రో పేరుతో మెట్రో IRFC కింద అదేదో చార్జెస్ అని చెప్పేసి 260 కోట్లు దొబ్బు తిన్నారు. ఇల్లు ఆల్రెడీ 260 కోట్లు ఆల్రెడీ దొబ్బు తిన్నారు. మరి తినకపోతే ఎట్లా సార్? అక్కడ బ్యాగులు పంపించాలి కదా, నెలకోసారి వాళ్ళ హైకమాండ్ కి బ్యాగులు పంపించాలి కదా. బ్యాగులు పంపించకపోతే ఎట్లయితారు? ఇప్పుడు ఇంకో స్కెచ్ చేశారు హైదరాబాద్ లో కూడా చెప్తున్నారు కదా. హైదరాబాద్ లో ఎవరైతే బిల్డర్ కావచ్చు, గరీబోడు కావచ్చు, ఇల్లు కట్టుకుంటే వానికి కరెంట్ మీటర్ ఇయ్యరు. కరెంట్ మీటర్ ఇవ్వకుండా ఏం చేస్తారంటే NOC తెచ్చుకోమని చెప్తారు. NOC పేరుతో GHMC ఆఫీస్ చక్కర్లు కొడతాడు. GHMC వాళ్ళు లక్షలు దొబ్బు తింటారు. దొబ్బు తిని ఆ లక్షల్లో కొంచెం పాత్ర తీసుకుపోయి మినిస్టర్ కి, చీఫ్ మినిస్టర్ పంపిస్తారు. దాంతో వాళ్ళు ఆ సంచులు తీసుకుపోయి నెలకోసారి అక్కడ వాళ్ళ యొక్క హెడ్ ఆఫీస్ లో రాహుల్ గాంధీ మేము ప్రతి ఒక్క విషయాన్ని ఈ విషయాలన్నీ బయటపడతాయని తెలిసే వీళ్ళు ఇప్పుడు అన్ని కొత్త కథలు అన్ని పట్టుకున్నారు. రైట్, ఓకే, మళ్ళీ మాట్లాడదాం ఖచ్చితంగా మీరు ఆరోపిస్తున్న అంశాలపై. సో ఇది వాటి చర్చా రచ్చ డిబేట్. ఇక తెలంగాణలో మరొకసారి మాత్రం 3 పార్టీల మధ్య రాజకీయ మంటలు అయితే మరి మొదలయ్యాయి. దీంట్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ ముందు వరుసలో ఉన్నాయి. బీజేపీ కూడా ఖచ్చితంగా మరిన్ని కొత్త ఆరోపణలు చేస్తోంది. సో ప్రేమ్ సాగర్ రావు మంచిర్యాల ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 30 నెలల్లో సుమారు 474 కోట్లు అప్పు చెల్లించి NOC తీసుకున్నాడనే ఆరోపణ మాత్రం ఈ సంచలనం అనేది చూడాలి. మరి ఈ ఆరోపణ పట్ల కూడా మరొకసారి కూడా మళ్ళీ మాట్లాడదాం. సో అదే క్రమంలో పొంగులేటి కూడా కొడంగల్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఆ ప్రాజెక్టు కూడా ఆయన కుమారుడు కంపెనీకి రావడం, ఇట్లాంటి అన్ని ఆరోపణలు చేస్తున్నాయి. సో మొత్తానికి డిబేట్లో అయితే క్షుద్ర పూజల నుంచి మొదలైన వ్యవహారం అయితే అవినీతి వరకు పాకుతోంది. ఇదే అంశంలో ఆలయాలు పూజలు మంచి కోసమే చేస్తారని బీజేపీ నాయకులు చెప్తున్నారు. ఇది వాటి చర్చా రచ్చ కార్యక్రమం. చూస్తూనే ఉండండి 9090.